వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్టీసీ ప్రైవేటీకరణ గతంలో ఎన్నో డిబేట్స్ చేశాం. ఎన్నోసార్ల ప్రభుత్వానికి మనం మన గాథను వినిపించడానికి ప్రయత్నం చేశాం. ఆర్టీసీకి సంబంధించింది ఈ విషయంలో అనేక సంఘాలు జాగ్గా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆర్టీసీ భవన్ వైపు ఆర్టీసీ భవన్ ముందు చాలా పెద్ద ఎత్తున కార్మికులు ఏకకంఠంతో ప్రభుత్వానికి తన గోడును విల్లవించుకున్నాయి. అప్పుడు పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జాక్ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా మీ సమస్యల పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుంది, మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, మీ విషయాలపై సానుకూలంగానే స్పందిస్తుందని వారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆర్టీసీ నాయకులు జాగ్గా ఏర్పడిన ప్రజా సంఘాలు ఆర్టీసీ సంఘాలు అందరూ ప్రస్తుతానికైతే ఏదైతే ఆర్టీసీ సమ్మె ఏదైతే మనం చేయబోతున్నామో దానికి పోస్ట్పోన్ మాత్రమే చేస్తున్నాము. మా సమస్యల పట్ల సానుకూలంగా ప్రభుత్వం స్పందించి మా సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని కూడా సైతం చేస్తే మాత్రం మేము ఓకే, లేకపోతే మరొకసారి మేము సమ్మెలో దిగుతామని చెప్పడం జరిగింది. ఏ సంఘాలైతే ఆర్టీసీకి బత్తాసు పలుకుతూ మాట్లాడుతున్నాయో వారికి పక్కన పెట్టి ఏ ఆర్టీసీ సంఘాలైతే ఏ ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయో వారితోనే మాట్లాడాలని ఆర్టీసీ కార్మికులుగా సంఘాలుగా జాగ్గా ఏర్పడిన ఈ నాయకులందరూ ఏకముక్త కంఠంతో చెప్పడంతో ఆర్టీసీ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో పొన్నం ప్రభాకర్ వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తదుపరి మళ్ళొకసారి చర్చ అని అంశమైంది. అది ఎలాగా? ఏ విద్యుత్తుకు సంబంధించిన ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్కు వ్యతిరేకం కాదు, వారికి ఆర్టీసీనే కొనుగోలు చేస్తే ఒక బస్సుకు బదులు 2 బస్సులు వస్తాయి, దాని ద్వారా అనేక మందిని ఉపాధి కూడా కల్పిస్తారు అనే ఒక ప్రమాణమైన వారు ఒక సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయండి, ఏదైతే ప్యాకేజెస్ ఇస్తున్నారో ఆ ప్యాకేజ్ ప్రకారమే మాకు విలీనం చేయండి, మేమేమో గొంతెమ్మ కోరికలు కోరుకుంటలేము, ఏ ప్యాకేజెస్ అయితే మాకు ఇస్తున్నారో ఏ బేసిక్స్ మీద శాలరీస్ ఇస్తున్నారో ఆ బేసిక్స్ మీదనే వెళ్ళుకుంటా పోదాం, ఎవరైతే ఉద్యోగులు విరమణ చేసుకున్నారో ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యారో వారికి రావాల్సిన బకాయిలు చెల్లించండి, ఒక్కసారిగా కాకుండా 5 బకాయిలు రావాలి, దానికి సంబంధించిన కనీసం స్టేజ్ వైజ్గా స్టెప్ వైజ్గా 1 2 3 4 పెట్టుకుంటూ పోయండి, అలాగే ఇవ్వండి. ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు రిటైర్ అయిన వారికి చేయమంటే దాన్ని సరే అని చెప్తూ ససెమిరా చెప్పిన తర్వాత ఈరోజు మరొకసారి ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ని 27 తారీఖున మీటింగ్ పెట్టారు. ఈ విషయంపై ఇంతకుముందు కూడా సంఘాలు వాళ్ళు వ్యతిరేకించారు. ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు సంబంధించిన ఎవరిని నియమించారు, ఈ బోర్డు అసలు ఎవరికి పనిచేస్తున్నది, ప్రతి ఏదైతే డిపోల దగ్గర కేవలం ఒక 2-3తోనే నియమించి వారికి మద్దతు పలికే వారికి డప్పు కొట్టే వారిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి వారితోని మాట్లాడిస్తున్నారు. కాకపోతే సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు అని ఎప్పుడైతే ఆర్టీసీ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తూ చెప్తున్న సమయంలోనే ఈరోజు మరొకసారి 27 తారీఖున వారితో మీటింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం, ఈ అన్ని విషయాలపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి కార్మిక సంఘ నాయకులైనటువంటి హనుమంత్ ముదిరాజ్ గారు, టీఎంజీఏ నాయకులైనటువంటి ముదిరాజ్ గారు, అనంత్ గారు మనతో ఉన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ఎంత బాధ ఎంత సంక్షోభంలో ఉన్నారో మనకి వివరించడానికి ఆర్టీసీ మాజీ కార్మికులైనటువంటి దామోదర్ రావు గారు కూడా ఈరోజు మనతోటి ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే BWU నాయకులైనటువంటి సుద్దాల సురేష్ గారు కూడా ఈరోజు మనతో జూమ్ లింక్లో మాట్లాడడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. అలాగే TMU నాయకులైనటువంటి థామస్ రెడ్డి గారు కూడా మరికొద్దిసేపట్లో మన ముందుకు వస్తారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఈరోజు మా స్టూడియోలో ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు కూడా ఈరోజు మాతో ఉన్నారు. సార్, వాస్తవానికి మనం చూసినట్టయితే ఎన్నోసార్లు మనం ఫోర్ సైడ్స్ టీవీ ఏ మాట అయితే ఇచ్చిందో కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు మీ వెంట ఫోర్ సైడ్స్ టీవీ ఉంటుంది, భుజాలు కలిసి మేము నడుస్తాం, ఈ ఉద్యమంలో మీకు ఒకసారిగా నడుస్తామని చెప్పారు. దాన్ని ఈరోజు దాన్ని మాట ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో
విలీనం చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో ఏదైతే వెళ్ళామో దీని మీద విశ్లేషించండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా నిజంగానే ఫోర్ సైడ్స్ టీవీ ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా ఉన్నప్పటికీ ప్రజల యొక్క హితం కోసం మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చర్చల్ని చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా మన జమీల్జీ చెప్పినట్టుగా ఆర్టీసీ విషయంలో చాలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాము ఇంతకుపూర్వం కూడా. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇటువంటి కార్యక్రమం మళ్ళీ ఒక చర్చకు మనం నాంది పలకటానికి కారణం ఏమిటి అంటే, ఏదైతే మన ఆర్టీసీ నాయకులకు ఒక రకమైనటువంటి ఆశ్వాసన ఇచ్చారో అప్పుడు వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. మరి అటువంటి వారిని అందరినీ కూడా శాంతపరిచి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అంటే కన్సర్న్ మినిస్టర్ ఏం చేశారంటే కొంత సమయంలోనే మేము అనేక రకాలైనటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసి అలాగే మనకు ఇటు ప్రభుత్వానికి అలాగే ఇటు కార్మిక వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సమన్వయ వాతావరణాన్ని సృష్టిస్తామని వారు ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. మరి కాలం గడిచిపోతోంది కానీ అక్కడ ఇచ్చినటువంటి హామీల్లో ఏది కూడా నెరవేరలేదు. మరీ ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ మొదటి నుంచి ఒకటే చెప్తోంది, ఆర్టీసీ కార్మికులకు నిజంగా న్యాయం జరగాలి అంటే అది కేవలం విలీనంతోనే సాధ్యం. ప్రభుత్వంలో విలీనం కావాలి, ప్రధానమైనటువంటి డిమాండ్ అదే. అది నెరవేరిన తర్వాత మిగతా యాన్సిలరీ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఎందువల్ల అంటే పని ఒత్తిడి కానీ పని భారం కానీ అలాగే రకరకాలైనటువంటి సైకలాజికల్ హెరాస్మెంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకోవాలని చెప్తున్నాం. మరి ఒక పక్క ఇచ్చినటువంటి హామీలను ప్రామిసెస్ను నెరవేర్చకపోగా ఈరోజు ఒక రకమైనటువంటి సంక్షోభ సృష్టించేటువంటి ఒక ప్రకటనను మనం చూస్తున్నాం. అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే మొదటి నుంచి మనం వ్యతిరేకిస్తూ ఉన్నామో దాన్ని మళ్ళీ ప్రారంభం చేయాలి, దాన్ని మళ్ళీ ఆర్టీసీలో ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్మిక నేతలతో కూడా మనం చర్చిద్దాం. ముఖ్యంగా ఆర్టీసీ నాయకులపై అలాగే ఆర్టీసీపై ఎందుకు ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒక దృక్పథంతో ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ కార్యక్రమంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి హనుమంతు ఎవరైతే ఉన్నారో హనుమంతు గారు ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 6,000కు పై చిలుకు కార్మికులు పదవి విరమణ చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏమంటుందంటే 3,000కు పై చిలుకు కార్మికులను నియమిస్తానని చెప్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ బేసిస్ మీద 350 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను చేస్తున్నామని అది ఎంతవరకు సమంజసం? మీరేదైతే న్యాయపరంగా ఏదైతే సమ్మె చేయబోతున్నారో ఆ సమయంలో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఈరోజు మరొకసారి మా మాట తప్పినట్టు కనబడుతున్నదా, లేకపోతే మీ ఉద్యమం ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మీ స్టాండ్ ఏంటి సార్? మీ ఫోన్ కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. యా సార్. ప్రేక్షకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మా వాయిస్ వస్తుందా? క్లియర్ వస్తుంది సార్, క్లియర్ వస్తుంది. యా గో హెడ్. ఇప్పుడు ఏదైతే ఆర్టీసీలో ప్రస్తుతం ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యల గురించి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం అన్నది ఏదైతే గతంలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి మరి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం అన్నది. సమస్యలు మరియు మేనిఫెస్టోలో పెట్టిన రెండింటి గురించి కూడా మరి సమ్మె నోటీస్ ఇస్తే మరి రవాణా శాఖ మంత్రి గారు మరి మా జేఏసీని పిలిచి 7 సంఘాలుగా ఉన్నటువంటి జేఏసీని పిలిచి తప్పకుండా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, ఇప్పుడు సమ్మెను కొద్దిగా వాయిదా వేసుకోమని చెప్పడం జరిగినది. సో అందుకని మేము కూడా మరి ఆలోచన చేసి సరే చేస్తామని చెప్తుండ్రు కాబట్టి వాయిదా వేద్దామని వాయిదా వేయడం జరిగినది. మరి ఈరోజు మరి అటువంటి పరిస్థితి ఈరోజు మరి కావాలని ఈరోజు ఎండి గారు ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన కండక్టర్లు తీసుకుంటామని ఏదైతే అవుట్ సోర్సింగ్ అనేది అసలు ఎప్పుడు లేదు. ఆర్టీసీలో కండక్టర్ అనేది ఏంటంటే ఒక బాధ్యతమైనటువంటిది ఉద్యోగం. అది ₹1 నష్టం వచ్చినా సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు కాంట్రాక్ట్ అంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యత ఉండదు. కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొచ్చి మరి ఈ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంకా దూచిపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నా. అసలు ఏం చేయాలనుకున్నారు? ఆర్టీసీ అనేది మంచిగా ఉద్యోగం ఎవరైతే కండక్టర్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళు ఏ చిన్న ₹1 ఎక్కడైనా ఇబ్బంది అయితే ప్రయాణికులతో ఇబ్బంది అయినా సస్పెండ్ చేస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ తీసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. ఏమి అడగనికి ఏం ఆస్కారమే ఉండదు. ఎందుకంటే అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే అర్థమైంది బయట నుంచి ఎప్పుడంటే అప్పుడు తీసేస్తాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు వచ్చిన ఎవరైతే ఉద్యోగం ఉంటారో తప్పకుండా
నేను ఎందుకు నాకేం లాభం అనే ఆలోచనతో పనిచేస్తాను. వాళ్ళు ఇచ్చే 17,000 లేకపోతే 18,000 ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చేసి మీరు రాండి అని చెప్తున్నారు. మొన్న ఏదైతే డ్రైవర్లను కూడా కాంటాక్ట్ సిస్టమ్ తోటి మొన్న ఏదైతే రిక్రూట్మెంట్ చేపట్టి అక్కడ మీరు ట్రైనింగ్ ఇచ్చేసి ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 165 మందిని సెలెక్ట్ చేసుకొని సిటీ రీజియన్కి పంపారు. సిటీ రీజియన్కి పంపితే ఒక్కరు కూడా రిపోర్ట్ చేసి డ్యూటీ చేస్తలేదు. ఎందుకు చేస్తలేరంటే వాళ్ళకు జీతాలు 17,000 18,000 అంటే వచ్చే పరిస్థితి లేదు, మాకు అవసరం లేదు, మేము వచ్చి జిల్లాలో చేస్తామని చెప్తే మాకు సిటీలో తీసుకొచ్చి ఇచ్చారు. సిటీలో తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మాకు అసలు రూమ్లు ఎక్కడ ఉంటాయి, మాకు అసలు తిండికి ఏంటి, మా పరిస్థితి ఏందని ఈ రోజు కూడా మరి ఈ రోజు వరకు ఎవరు జాయిన్ కావాలి. జాయిన్ అయిన వాళ్ళు కూడా మొత్తం డ్యూటీలు బంద్ చేశారు. అంటే ఇప్పుడు ఎండి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టీసీ లాభం ఉందని ఎండి గారే చెప్తున్నారు. లాభం ఉన్నటువంటి టైంలో మీరు కాంట్రాక్ట్ విధానం ఎందుకు? ఇప్పుడు మన వెల్ఫేర్ కమిటీలు మొన్న ముఖ్యమంత్రి గారితో సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి రవాణా శాఖ మంత్రి గారు చెప్పి ఈ యొక్క సమ్మెను కాకుండా చూడని సమస్యల పరిస్థితిగా మరి చేరిన సందర్భంగా మరి అందరితో మాట్లాడి సమ్మెను కూడా వద్దు అని వాయిదా వేసిన తర్వాత ఎండి గారు ఒక కావాలండి అంటే యూనియన్లో ఉన్నాయి మీరు రాండి సమస్యలు పరిష్కరించుకుందామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకో రూపంలో ఏదైతే వెల్ఫేర్ కమిటీలని రేపు 27 తారీఖు మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఎండి గారికి క్లియర్గా చెప్తా ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు బదలాం చేయాలనుకున్నారా, మరి మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్తుందని మేము అనుకుంటే మళ్ళీ ఎండి గారు వచ్చి ఇంకోటి చెప్తా ఉన్నారు. అంటే ఎండి గారే కావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ప్రైవేట్ బస్సులు కూడా మొన్న ఎండి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 3,000 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, దాన్ని మేము స్వాగతించడం. కానీ వాళ్ళని కూడా అవుట్ సోర్సింగ్ తోటి బయటలతో కాంట్రాక్టర్ బయటలోకి ఇచ్చేసి బస్సులు కొనాలని ప్రయత్నం చేశారు. కానీ దాన్ని మళ్ళీ విరమించుకున్నారు. ఎందుకు విరమించుకున్నారు? ఈ యొక్క కాంట్రాక్ట్ విధానంతో ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు డైరెక్ట్ గా ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ కొనడానికి ఇప్పుడు మరి నిర్ణయించుకున్నారు. అంటే అప్పుడు తొందరగా ఎండి గారు ఏమన్నాడు 3,000 బస్సులు మేము మొత్తం కూడా ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంటాం, పొల్యూషన్ లేదు, అన్నిటి కూడా మరి ఉద్యోగాలు పెడతాయని చెప్పారు. తీరా మరి బస్సులు తీసుకుంటూ ప్రైవేట్ కాంట్రాక్టు లేకపోతే రకరకాల ఏదో ప్రచారం చేసారు. తీరా అవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి దాదాపు ఒక 15,000 మంది వరకు కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడిందని మళ్ళీ మరి గవర్నమెంట్ ఆలోచన చేసి అటువంటి దాన్ని విరమించుకోవడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఐఆర్ బస్సులు కొనాలని ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు కొనాలని ఏదైతే ఉందో ఆ బస్సులను ప్రభుత్వమే కొనే విధంగా ఈ రోజు చర్యలు చేపట్టింది. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఎండి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టీసీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ సౌకర్యం ఉందా, అసలు దాంతో ఏమైనా ఆర్టీసీకి లాభం అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 బస్సులు అంటే 50% మరి మన కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి. కానీ ఎవరికో పెద్ద బయట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకే బస్ ఇచ్చేసి వాళ్ళకే కండక్టర్ వాళ్ళకే డ్రైవర్ ఇచ్చేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఈ రోజు ఉన్నటువంటి 40,000 25,000 వస్తుంది పరిస్థితి. అంటే ఈ రోజు మెల్లమెల్ల ఇంకో 3,000 తీసుకున్నానుకో టోటల్ ఆర్టీసీలో ఉన్న వర్కర్లు అందరూ వెళ్ళిపోతారు. మరి ఇటువంటి నిర్ణయం మంచిదా? అసలు ఎండి గారు ఉద్దేశం ఏంది? ఎండి గారు ఉద్యోగం చేయడానికేనేమో ఉద్యోగం కావాలి, మరి కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు సూపర్వైజర్ చేయడానికి ఉద్యోగాలు వద్దా? ఎట్లా ఏ విధంగా అంటే ఒకరికొకరే ఉండే విధంగా ఎట్లా ఆలోచన చేస్తారు? ఎండి గారు కూడా ట్విట్టర్లో రకరకాల పోస్టులు చేస్తారు, అనేక నీతి కార్యాలు లేకపోతే మంచి సైకిల్ ఇస్తుంటారు. మరి ఆర్టీసీలో చేస్తున్న సంస్థలను ఏం చేస్తున్నాం అని మేము అడుగుతున్నాం. అసలు ఎండిగా నువ్వు బాధ్యత తీసుకున్నాక ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటి చెప్పండి, ఒక మంచి పే స్కేల్ చేసిరా, లేకపోతే కొత్త బస్సు రిక్రూట్మెంట్ చేసిరా, కొత్త బస్సులు ఏమన్నా కొండవా? ఇప్పటివరకు ఎలాంటిది లేదు, మొత్తం చట్ట వ్యతిరేక డ్యూటీలు. యూనియన్ వద్దని ఈరోజు గవర్నమెంట్ దగ్గర అడ్డుపడుతుంది ఎవరంటే కేవలం ఎండి గారే. ఎండి గారు ఎందుకంటే నన్ను అడిగేవాడు ఉండొద్దు, అడిగేవాడు ఉంటే మరి నాకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు యూనియన్ అనుమతిస్తే మేమేమన్నా ఆస్తులు అడుగుతామా? ఎలాంటి అడగం కదా, మరి ఎందుకు ఆ విధంగా చేస్తా ఉన్నారు? యూనియన్లను ఉంటే మధ్యవర్తిగా అంటే ప్రభుత్వానికి యాజమాన్యానికి మధ్యవర్తిగా ఉండి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే యూనియన్లు చేస్తాయి. అంతేగాని ఏమంటే అవి చేయనికే యూనియన్ ఏమి ఉండవు. తప్పుడు కూడా సంకేతాలు ఇవ్వరు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. యూనియన్లు గతంలో నుంచి ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ఎండి గారు చేస్తా ఉన్నారు? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎండి గారు మంచి పేరు తెచ్చుకోవాలి.
హనుమంత్ గారు మరొకసారి మీతో వస్తానండి. హనుమంత్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి దామోదర్ గారి దగ్గరికి వెళ్దాం. దామోదర్ రావు గారు ప్రభుత్వంలో పనిచేసి ఆర్టీసీలో పనిచేసినాక పదవి విరమణ పొందారు. దానికి సంబంధించిన మీ అనుభవాలకు సంబంధించి చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే దామోదర్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఎవరైతే పదవి విరమణ చేశారో మరొకసారి వారికి తీసుకో ఆలోచనలు ఉంది. ఈ విషయం పట్ల ప్రస్తుతానికి ఏదైతే రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు, విరమణ చేసిన తర్వాత మీకు రావాల్సిన బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అలాగే మీరు విరమణ చేసిన తర్వాత కూడా ఉద్యోగస్తులు కాకుండా మీ ఎవరైతే వస్తున్న యువతరానికి ఉద్యోగాలు కల్పించాలి అనే భావనతో ఉన్న ఉద్యోగస్తులు ఈరోజు కాంట్రాక్టులుగా కేవలం 15-20 వేలలో వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు లేదు, వారికి ఎలాంటి భద్రత లేదు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ ముందుగా మీ టీవీ గారికి ధన్యవాదాలు సార్. నేను కూడా ఫస్ట్ టైం కాస్త ఈ డిబేట్ లో పాల్గొనే అవకాశం కలిసి ఆర్టిస్ట్ గురించి మీరు ఒకరే కొద్దిగా స్పందిస్తున్నారని మీకు అభినందనలు చెప్తున్నాను సార్. సార్ ఎక్కడ కూడా కదలకండి సార్, అట్లానే కూర్చొని మాట్లాడండి, కదలకుండా అట్లానే స్ట్రేట్ గా ఉండి మాట్లాడండి సార్, కదిలితే డిస్టర్బ్ అవుతుంది వాయిస్. ఓకే, గో హెడ్ సార్. అనేక టీవీలలో మమ్మల్ని ఇంతకుముందు రకరకాలుగా చేసి మమ్మల్ని ఒక రకంగా మాట్లాడండి సార్. దామోదర్ రావు గారు మీరు హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. ఫోన్ను కదిలిస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది సార్. ఫోన్ కదిలియకండి, అట్లనే ఉంచి మాట్లాడండి. ఓకే సార్. సార్ వినొస్తుంది సార్? వినొస్తుంది, మాట్లాడండి సార్. ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆర్టీసీ కార్మికులు ఎందుకు నమ్మారంటే ఆ సమ్మెకు తన కార్మికులతో పాటు ఆ సమ్మెలో తనే ముందుండి నడిపించి ఆర్టీసీని ఆదుకుంటా, మిమ్మల్ని విలీనం చేస్తా, గౌరవప్రదమైన వేతనలు ఇస్తాం అని ఆ రోజు చెప్తే మేము ఒక మహానుభావుడు మా కోసం వచ్చారని అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తుంటే సార్ ఈ అవుట్ సోర్సింగ్ చూస్తూ ఉంటే, ఈ కార్మికుల బాధలు చూస్తూ ఉంటే, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తా ఉంటే, ముఖ్యంగా సార్ మాకు అనిపిస్తుంది కదా ఏపీ టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీ ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ బస్సుల ముందు టీజీఆర్టీసీ ఒకటే స్టిక్కర్ ఒకటే ఆర్టీసీ మిగులుతుంది, మిగతా మొత్తం ప్రైవేట్ పరం చేస్తారు అని ఒక భయం మాత్రం ఉంది సార్. అదొకటి. ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగికి ఆ రోజే వాళ్ళ ఎంతైతే వస్తుందో అంత చేతులు పెడితే వాళ్ళు పోయి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉంటారు. కానీ 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఈ రోజు వరకు కూడా వాళ్ళ బకాయిలు వాళ్ళు రావాల్సిన డ్యూస్ రాకపోయేసరికి వాళ్ళ నోటుపాలు చేశారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా ఇవాళ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ అంటే ఒక బాధ్యత, క్రెడిబిలిటీ ఉంటుంది, ప్రయాణికులకు నమ్మకం కలుగుతాడు, జాగ్రత్తగా పనిచేస్తాడు. ప్రజలకు కూడా ఆ విధంగా ఆ రెగ్యులర్ ఎంప్లాయీ మీద ఒక నమ్మకం ఏర్పడిందంటే ఆ బస్సులో ఎక్కువ మంది ఎక్కడానికి అవకాశం ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మొత్తం అవుట్ సోర్సింగ్ కండక్టర్లను, డ్రైవర్లను తీసుకోవడం అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా మీరు అన్నది ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పి 60 years వచ్చిన రిటైర్మెంట్ వాళ్ళు కేసీఆర్ 58 to 60 years తప్పని చెప్పారు. ఇవాళ 60 తర్వాత రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బస్సుల మీద పెట్టడం ఇంకో తప్పు. ఎంప్లాయీస్ చదువుకునే పిల్లలు ఎందరో రోడ్డు మీద ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా. మీరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలా అని మేము కోరుకుంటాం సార్. అదే విధంగా ఏంటంటే మా దౌర్భాగ్యం ఏంటంటే ఆర్టీసీ లీడర్ దౌర్భాగ్యం ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ మీద ఒంటికాల మీద లేచారు. ఈ గవర్నమెంట్ వచ్చిన సమ్మె అయినా సరే కూడా సగం మంది ముఖ్యమంత్రి పక్కకు పోయి ఇప్పుడు ఒకటొకటి చేసుకుంటూ వస్తాడు, సమ్మె చేయాల్సిన పని లేదు అని సమ్మె నీరుగాచి ఒక దౌర్భాగ్యమైన దుస్థితికి ఒడిగట్టారని నేను భావిస్తున్నాను సార్. ఇది చాలా తప్పు. సమ్మె హనుమంతన్న, థామస్ రెడ్డి అన్న, ఇంకొకరు కొంతమంది సమ్మె చేయడం వల్ల కొన్ని సమస్యలు చర్చకు వచ్చినాయి. కార్మికులు ఏ విధంగా బాధపడుతుందో చర్చకు వచ్చినాయి, డిబేట్స్కి వచ్చినాయి. మీలాంటి టీవీ వారు కొంత రికార్డ్ చేశారు. కార్మికులు కూడా సంతోషపడరు. కొన్ని కాకపోయినా కొన్ని న్యాయం చేయాలని భావించారు. కానీ అలా ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఏ ఒక్క టీవీ యాంకరో ఎవరన్నా డిపోల దగ్గర పోయి వాళ్ళ దగ్గర మీ మైక్ పెడితే వారి బాధలు విపరీతంగా చెప్తారు. అసలు ఏంది పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఊహించుకోలేదని చెప్తారు.
సరే అది వాళ్ళ బాధ. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే అసలు వాళ్ళు వృద్ధాప్యంలో రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత కొన్ని ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే కొన్ని ఏమైనా డ్యూస్ ఉంటాయి, లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉంటాయి, లేకపోతే నేను సేజ్ జీవితం సంతోషంగా గడపాలా. వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి. అది మాత్రం ఈ ప్రభుత్వం కల్పించుకొని ముందు రిటైర్ అయిన రోజునే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని ఒక నిర్ణయం మేము వహిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక మాట సార్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఒకటే విషయం సార్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ విధానాన్ని సజ్జనార్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముందు సజ్జనార్ది గారు ఆర్టీసీ సజ్జనారు రేపొద్దున ముఖ్యమంత్రి గారు పక్క తప్పుకుంటే వెళ్ళిపోతాడు. ప్రభుత్వ విధానం ఏందో ముఖ్యమంత్రి ఇప్పుడు హనుమంతరావు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ఆ ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు కార్మికులు అనేది ఏకపక్షంగా మీకు ఓటేసి గెలిపించారు, మీ పాలసీ ఏంటో ఆర్టీసీలకు దీన్ని ముంచదాల్చుకుంటారా ఏమైనా బాగు చేయదాల్చుకుంటారా అని చెప్పిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతుంది సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకరి సుద్దాల సురేష్ గారి దగ్గర వెళ్దాం. సుద్దాల సురేష్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో ఆర్టీసీకి సంబంధించిన ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా మన మిత్రులైనటువంటి రామోదరరావు గారు చెప్పారు, అలాగే మన నాయకులైనటువంటి హనుమంత్ గారు చెప్పారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 3038 మంది కార్మికులకు నియమిస్తామన్నారు. ఒక్కసారి పీసీఆర్ కెన్ యు చెక్ ఒకసారి నా వాయిస్ మీకు వస్తుంది సార్, మీ వాయిస్ నాకు వినబడుతుంది సార్, నా వాయిస్ మీకు వినబడుతుంది, కొంచెం మీరు పెంచుకోండి వాల్యూమ్. రైట్ సార్, హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి సార్. హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతే 3038 మంది కార్మికులను నియమిస్తా అని చెప్పినారు. 6500 మందికి సంబంధించింది ఖాళీలు ఏర్పడ్డాయి. 3038 మంది నియమిస్తాను అని చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకొక విషయం దామోదరరావు గారు చాలా క్లియర్గా చెప్పారు, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆల్సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆస్క్ హిమ్ టు ఫేవర్ ద ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఫేవర్ చేయడానికి. ఎండి గారు ఏదైతే చెప్తున్నారో దానికి కేవలం కార్మికుల వ్యతిరేకతగా వాళ్ళు చెప్తున్నారు. మీరు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఇంకోసారి రావాలనుకుంటే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి మాట్లాడండి. ఆర్టీసీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వర్కర్స్ ఉన్నారో వారికి సంబంధించింది మంచి బాగోగుల గురించి మాట్లాడండి. మీ బాధ్యత మీద పెట్టారు. ఈ విషయంపై మీరేమంటారండి? దామోదరరావు అన్నగా చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా నేను కూడా ఉన్నా కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి సమస్యలు పరిశీలిస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు, వాస్తవమే. కానీ ఇటు విషయంలో ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను 2 సార్లు కూడా కలవడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటే సమస్యల గురించి కూడా పూర్తిగా చెప్పడం జరిగినది. అయితే ఈ రోజు అసలు ముఖ్యమంత్రి గారు పూర్తి సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒక 10-15 నిమిషాలు ఆర్టీసీ గురించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి ఒకసారి దాన్ని సమీక్ష చేస్తే సమస్యలు అనేటివి ఉండవు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి సమస్యలన్నీ మనం తీసుకెళ్ళాం. మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొన్న చర్చలో అంటా ఉన్నారు, యూనియన్లు మీరు లేవు, యూనియన్లు లేనందువల్ల సమస్యలు మీ దగ్గరకు వస్తలేవు అని చెప్తే అది కరెక్టే. మరి ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు మా అంతలా మేము వచ్చేసి చెప్పే పరిస్థితి ఏర్పడింది. యూనియన్ ఉంటే ప్రతి నెల మీటింగ్లు యాజమాన్యంతో అయితే, డిఎంలతో అయితే, ఆర్ఎంలతో అయితే, ఈడీలతో అయితే ఇట్లా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ కూడా లాభాలు ఏ విధంగా రావాలనో అది కూడా చెప్తాం. ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీ మంచి లాభాలకు వస్తుంది. లాభాలకు వచ్చే టైంలో కూడా అవుట్ సోర్సింగ్ కండక్టర్ తీసుకుంటా అంటే ఏ ఉద్దేశం? అసలు ఎండి గారు తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుడు విధానం. ఈ రోజు ఎండి గారు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఈ ఆర్టీసీని మొత్తగా తీసేయాలని ఆలోచన, లేకపోతే మీరు ఎందుకు ఇప్పుడు డబ్బులు లాభాలు వస్తున్నాయి, ఆర్టీసీ లాభాలు వచ్చినప్పుడు మీరు కాంట్రాక్ట్ విధానంతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము లాభాల నుంచి మేము పైసలేం అడగలే, డబ్బులేం వాటా అడగలే. మరి ఈ రోజు ఆర్టీసీ బాగుపడితే చాలు, మన ఉద్యోగస్తులు అందరూ మంచిగుండే చాలు ఆలోచనతో మేమున్నాం. మరి అటువంటిది ఈరోజు మరి ఈ ఎండి గారు తీసుకునే నిర్ణయాలు సరిగా లేవు. MTW యాక్ట్, అసలు యాక్ట్ అనేది ఆర్టీసీలో లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఆర్టీసీలో ఉన్నది, దాన్ని ఎక్కడ కూడా పాటించలేదు. 8 గంటల డ్యూటీలో 8 గంటలు చేయాలి జిల్లాలలో, 7.5 గంటలు సిటీలో చేయాలి. కానీ 16 గంటల వరకు డ్యూటీ చేస్తా ఉన్నారు. ఆ స్టేషన్లో మైన చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకుందంటే కేవలం యూనియన్లు లేవు. ఎవరైనా అడిగితే వాడిని ట్రాన్స్ఫర్ చేయడం, రిమూవ్ చేయడం, లేకపోతే డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాల వేధింపులకు చేస్తాం. ఈ రోజు ఆర్టీసీలో ఎటువంటి పరిస్థితి ఉన్నాడంటే యూనియన్ లేకపోతే గతంలో విప్లవాలు ఎట్లా వస్తుందంటే ఎప్పుడైనా సరే విప్లవం వేధింపులు ఎక్కువైనాక, బాగా బాధలు ఎక్కువైపోయినాక, ఇక గత్యంతరం పరిస్థితుల్లో లేనప్పుడే విప్లవం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆర్టీసీలో అదే దిశగా ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద విప్లవం వచ్చే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అన్ని సమస్యలతో సతమతం అవుతా ఉన్నాయి.
ఈరోజు ఎండి గారు ఏం చెప్తా ఉన్నారంటే నేను 2013 పే స్కేల్ అయిపోయింది, మొన్న 17 కూడా అయిపోయిందని చెప్తున్నారు. అయిపోయింది, ఏ లెక్కలు అయిపోయింది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటది. ప్రభుత్వ ఉద్యోగులకు మాకు ఎటువంటిది వ్యత్యాసం ఉంది అసలు? అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు అయిపోయారు. మరి ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే పనిలో ఎక్కువ ఉంది, డబ్బులలో జీతాలలో తక్కువ ఉంది, మళ్ళీ పరిమాణం పెరిగిపోయింది, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేదు, యూనియన్లు లేవు. ఆ రోజు మేము కొనుక్కున్న తెలంగాణ వస్తే మనకు మంచి అవుతుంది అనుకున్నాం. సరే కేసీఆర్ పూర్తిగా వంచిండు, మోసం చేసిండు, ఆయన వెళ్ళిపోయింది. సరే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా యొక్క ఆశలు నెరవేరుతాయని మేము కూడా చాలా ఆశించినాం. మరి రేవంత్ రెడ్డి గారి పైన చాలా ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఒక సంవత్సరం కాలం పాటు కూడా ఆగినాం, ఎందుకంటే డబ్బులు లేవు. ఈ రోజు ఆర్టీసీ సమస్యలు కొన్ని ఆర్థికమైన ఏమైనా ఉంటే ఇంకా డబ్బుల గురించి మరి రేవంత్ రెడ్డి గారు మొదలై అప్పుల రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. కొద్ది ఆగదామని వేచి చూసి సంవత్సరంన్నర తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ సమస్యలు పరిష్కరించే న్యాయమైన సమస్య, మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు పరిష్కరించాలను మేము పెట్టిన డిమాండ్ న్యాయం ఉంది. ఈరోజు ఎంపీ గారు అటువంటి నిర్ణయాలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళీ ఏదైతే వెల్ఫేర్ కమిటీలు రేపు 27 తారీఖు నాడు పిలిచి మేము మళ్ళీ ఇంకోటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ తో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తిట్టని పోరా గాడి కొడుక అనే విధంగా ఉంది. ఈ రోజు ఎంపీ గారి పరిస్థితి అన్ని నేను మంచిగా చేస్తున్నా అని చెప్తున్నా, ఏం చేస్తున్నా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎంపీ గారు పూర్తిగా తప్పుడు విధానాలతో వెళ్తా ఉన్నారు. అటువంటి నిర్ణయంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా పరిస్థితి ఏర్పడితే మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బదనామయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి నిర్ణయాలు మరి ఎందుకు మీరు ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా మరి నిర్ణయం తీసుకుంటున్నారో ఎండి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎండి గారు ఏమనుకుంటా అంటే నేను అన్ని మంచిగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. మంచిగా చేసుకున్నది ఎవరనాలి? ఆర్టీసీ ఉద్యోగులు అనాలి. మీరు ఇది మంచి చేస్తున్నాను. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చాలా మందికి డబ్బులు ఇవ్వలేదు, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుయేటీ డబ్బులు రావలేదు, కొన్ని డబ్బులు రావాల్సిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నది ఎందుకు? ఇప్పుడు గతంలో ఈ పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అయిన రోజే చెక్కులు ఇచ్చేవారు. ఎన్ని డబ్బులు వస్తే ఒక నెల రోజుల నుంచే ప్రాసెస్ చేసి రిటైర్మెంట్ రోజే డబ్బులు ఇచ్చేవారు. మరి ఎక్కడ ఉంది పరిస్థితి? రిటైర్మెంట్ కాదు, ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఎవరైనా డ్యూటీ చేసి సరిపోయింది అనుకోండి, అదే పిల్లలకు డైరెక్ట్ గా రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ వాళ్ళని కూడా కాంట్రాక్ట్ సిస్టమ్, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ లెక్కనే అయిపోయింది. ఏదో కన్సాలిడేటెడ్ పే అని చెప్పేసి 17,000 18,000 ఇచ్చేసి వాళ్ళని కూడా నరకయాతన పెడతా ఉన్నారు. 3 సంవత్సరాలు వాళ్ళు డ్యూటీ చేసే తప్ప రెగ్యులర్ లేదా. ఎంత విచిత్రం! భార్య పిల్లలు డ్యూటీ చేస్తూ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు అవుతుంది, వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఇస్తలేదు. ఇప్పుడు డ్రైవర్లు కూడా చాలా మంది బ్రీత్ ఎనర్జీ పేరుతోటి డ్రైవర్లను టెస్ట్ డ్యూటీకి పోకముందే టెస్ట్ చేసి ఏమైనా తాగినట్టు లేకపోతే ఇంకేమైనా ఉంది అంటే ఇమీడియట్లీ ఆ మిషన్ తప్పుంటే కూడా సస్పెండ్ చేసి రిమాండ్ చేస్తారు. ఇప్పటి వరకు డ్యూటీ ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటివి అన్నిటి కూడా ఏమైపోతుంది? యూనియన్లు ఉంటే ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే నష్టమేంది, అసలు మీరు చేసిన విధానం ఏందని చెప్పే విధానం ఉంటుంది. ఈ రోజు యూనియన్లను కావాలని దూరం పెట్టేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి ఈ రోజు ఎవడు అడ్డం లేడని ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నారు. అసలు మంచిది కాదు. చెప్పండి. రైట్ సార్, మరొకసారి మీ దగ్గర వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుద్దాల సురేష్ గారు వచ్చినట్టుంది. సుద్దాల సురేష్ గారు మీరు వచ్చారండి. ఒకవేళ కనుక మీకు వీడియోలో ఇబ్బంది ఉంటే కేవలం ఫోన్ ద్వారానే మీరు మాట్లాడొచ్చండి. ఫోన్ వీడియో ఇన్స్పెక్టేసేయండి, ఖాళీ ఫోన్ మీద మీరు మాట్లాడినా కూడా మాకు పర్వాలేదండి. సుద్దాల అశోక్ గారు నా మాట వినొస్తుందా మీకు? రైట్. ఎనీవే సుద్దాల అశోక్ గారిని ఒకసారి మనం కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం వీడియో ద్వారా. సుద్దాల సురేష్ గారు, సుద్దాల సురేష్ గారు. అయితే ప్రస్తుతం మరొకసారి దామోదర్ రావు గారి దగ్గర వెళ్దాం. దామోదర్ రావు గారు, ప్రస్తుతం మనం ఒక విషయం ఏంటంటే కారుణ్య నియామకాలు కూడా వారు చేపడతలేరు. ఎవరైతే ఆరోగ్య సంబంధించింది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలకు ఇవ్వాల్సింది ఇంతకుముందు గతంలో ఏదైతే కారుణ్య నియామకాలు చేపట్టారో దాన్ని కూడా తీసిపడేశారు. ఇంకొక విషయం, మహిళల పట్ల, మహిళలకు సంబంధించిన మెటర్నిటీ లీవ్స్ లేవు, ఏమీ లేవు. దానికి ఇంకో విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు మాత్రం పర్మనెంట్ ఉద్యోగాలని చెప్తున్నారు. అవుట్సోర్సింగ్ వచ్చిన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా వారికి కావాల్సిన వారిని అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడనేమో తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ వారిని నియమించుకుంటూ కేవలం 15 నుంచి 18,000 రూపాయలకు వరకు వారికి ఉద్యోగాలు. ఎలాంటి ఒక్కొక్కరు ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ విధానంలో వస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వారికి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. విషయంపై
మీరు యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీస్గా మీరేమంటారండి? హలో, వినొస్తుంది సార్? అయినా పడుతుంది, మీరు మాట్లాడండి సార్. అసలు నిజంగా ఒక సాధారణ ఈ విషయాలు మాట్లాడడానికి నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే సహజంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో చేస్తామని చెప్తారు. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారండి, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం, అమలు చేయకపోవడం వల్ల సిగ్గేస్తుంది వాస్తవం చెప్పాలంటే. కేసీఆర్ గారు కొంత క్యాజువల్ రెగ్యులర్ ఎంప్లాయీ రెగ్యులర్ ప్రాతిపదిక తీసుకోవాలి. ఆయన తీసుకోకుండా కొంతకాలం క్యాజువల్ తీసుకుంటే ఇది అన్యాయం అని చెప్పారు. కానీ వాళ్ళు ఏందండి, అవుట్ సోర్సింగ్ అండి. చెప్పుకోవడానికి వినడానికి సిగ్గేస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఈ ఆర్టిస్ట్ని ఏం చేయదలుచుకుంది, ఈ వ్యవస్థను ఏం చేయదలుచుకుంది, ఇంత అన్యాయంగా చేయడం ఈ ప్రభుత్వానికి అవసరమా అని మాత్రం ఒక ప్రశ్న ఇక తప్పదు. అదే విధంగా సార్, ఇవాళ ఈ వినొస్తుంది సార్, అది వినపడుతుంది సార్, మీరు మాట్లాడండి, కంటిన్యూగా మాట్లాడండి. అది చాలా దారుణమైన విషయం సార్. ఈ ప్రభుత్వం ఒక శాసనం సార్, ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక శాసనం లాగా ఉండాల. ఆ శాసనాన్ని ఉల్లంఘించే ముఖ్యమంత్రి గారు ఇవాళ కార్మిక వర్గాన్ని ఇన్ని గోతులు పెట్టుకోవడం అవసరం సార్. ఇక కొన్ని విషయాలు ముఖ్యం మాట్లాడితే కొంతమంది జీర్ణించుకోలేరు. వాస్తవంగా సార్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితి ఆర్టీసీ లాస్ ఉన్నప్పటికీ కూడా కార్మికులు బాగుండాలన్నప్పుడు 44% వేజెస్ ఇచ్చాడు. దాని తర్వాత ఐఆర్ కోసం ఇమ్మని అడిగితే 16% ఇచ్చాడు. దాని తర్వాత 54 రోజుల సమ్మె పీరియడ్లో 52 పీరియడ్లో సమ్మెకు సంబంధించిన ఏదైతే ఉందో మొత్తం వేజెస్ కట్టించాడు. నాకు తెలిసి చరిత్రలో కూడా ఎవరు కూడా ఆ సమ్మె కాలానికి ఇయర్లో ఇంకేదో ఇస్తారు తప్ప ఆ మొత్తం జీతం కట్టియారు. అయినప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడినా ఏది మాట్లాడినా ఇప్పుడు ఎల్లులో ఎవరు జీర్ణించుకోవట్లేదు. ఓకే, రైట్, సరే, ఆ విధంగా కార్మిక వర్గానికి ఆ లీడర్లు బాగా ఎక్కించారు, ప్రభుత్వం తయారు చేశారు, ఓడించారు, సరే, వారి పరిస్థితి వాళ్ళకు ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా సార్, ఇవాళ ఈ లీడర్లు సగం మంది చెప్తుంటే సార్, ఒక పే స్కేల్ ఇచ్చారని చెప్తున్నారు. వాస్తవంగా అయితే దారుణం సార్. 2017 పే స్కేల్ ఐఆర్ అడిగితే ఈ థామస్ రెడ్డి గారిని, అశ్వత్థామ రెడ్డి గారు మిగతా ఐఆర్ అడిగితే 16% ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్. దాని తర్వాత మొన్న ఈయన వచ్చిన తర్వాత 21 అని చెప్పాడు. కొంత పెరిగిందిలో 5% అనుకున్నాం. తెల్లారి వెంటనే 6% బిగేశాడు. అంటే ఆయన ఇచ్చిన దానికి 1% తగ్గించాడు, జీతంలో మెర్జ్ చేశాడు తప్ప ₹1 వెళ్ళేసా ఉన్న జీతంలో ₹1 తగ్గించింది. కానీ ఇవాళ కూడా ఈ లీడర్లు కూడా కొంతమంది ఇంకా ఏదో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఒక్కొక్క పని చేసుకుంటూ చెప్తుంది. చాలా దారుణమైన విషయం సార్. మేము డిబేట్లో మేము చెప్పే కంటే ఒకసారి డిపోలకు పోతే వాళ్ళ పని చెప్తా అంటారు. సరే, ఇంకా అనేక విషయాలు సార్. ఆర్టీసీలో నెలకు 300 మంది 400 మంది రిటైర్ అయిపోతున్నారు. ఇవాళ 3000 మంది రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పి 15 నెలల నుండి ప్రభుత్వం చెప్తుంది. ఒక్క రిక్రూట్మెంట్ కూడా లేదు. 3000 అక్కడే కూర్చుంది. ఈలోగా ఆర్టీసీ అంతా ఖాళీ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ బస్సులు వస్తున్నాయి, అవుట్ సోర్సింగ్ వస్తుంది. ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ నిర్మించకపోవడం చాలా బాధాకరమైంది సార్. ముఖ్యంగా సార్, నేను ఒక డ్రైవర్ గా 32 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిన. డ్రైవర్ కోసం ఎవరు మాట్లాడుతున్నారు సార్? వాడు ఒకసారి డ్రైవర్ బస్ తీసుకుంటే సార్, నేను మాట్లాడుతా సార్, బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఫోన్ మ్యూట్ చేసుకోవాలండి. మీ ఫోన్ డిస్టర్బ్ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేయండి. ఎప్పుడైతే సుద్దాల సురేష్ గారు కూడా వచ్చినట్టుంది. సుద్దాల సురేష్ గారు, నా మాట వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఒక్కసారి మా దామోదర్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీ వద్దకు వస్తాను. మీరు ఏదైతే కంక్లూడ్ చేయండి సార్. దామోదర్ గారు, ఒక్క విషయం సార్, నేను ఒక డ్రైవర్ల గురించి కొన్ని విషయాలైనా మాట్లాడే తప్ప సార్, నాకు కొంత ఆ బాధ, డ్రైవర్ బాధ నాకేందో తెలుసు. ఒక డ్రైవర్ సార్ డిపోలో బయలుదేరిన తర్వాత ఎన్ని విజయవాడ పోయినా, బెంగళూరు పోయినా, ఇంకెక్కడికి పోయినా ఆ గవర్నమెంట్ చేతి తిరిగి రావాల్సిందే. తాను ఒక్కటే రెస్ట్ లేకుండా పనిచేసింది ఆర్టీసీలో, అది ఒకటే పోస్ట్ అని నేను నమ్ముతా. ఇవాళ ఇంతమంది రిటైర్ అయినా ఆ పని మొత్తం డ్రైవర్ నెత్తినేసి పని చేపిస్తున్నారు. డ్రైవర్ ఒక 1 మ్యాన్ సర్వీస్ డ్రైవర్ చేస్తున్నారు సార్. అతను ఈ మిషన్ ఇస్తారు, ఎవరైనా టికెట్ లేని దొంగను లేకపోయినా ఉద్యోగం పోతే ఫస్ట్. ఈ మధ్యన కార్గో పెట్టారు. ఆ కార్గోలో ఏ పాయింట్లో ఎన్ని వేస్తారో తెలియదు. అది ఏ ఒక్కటని వేస్తే డ్రైవర్ పనిష్ అవుతున్నాడు. ఆ విధంగా అతనికి ఉద్యోగ భద్రత అసలే లేని పరిస్థితి సార్. ఇక గమ్మత్ ఏంటంటే సార్, ఇంతకుముందు ప్రయాణికుల రక్షణ కోసం
వాళ్ళ సేఫ్ సైడ్ కోసం డ్రైవర్కి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ రెస్ట్ అనేది కరువు అయిపోయింది. దారుణమైన విషయం. వాడికి ఒక టైం లేదు, వచ్చే టైం కానీ, దిగే టైం కానీ, పోయే టైం కానీ, ఏ టైం కావాలో లేదు. వేరే స్టాఫ్కి ఎవరికైనా సరే తినడానికి కూడా టైం ఉంది సార్. ఈ ఆఫీస్ టైం పని ఉంది, సెక్యూరిటీ టైం పని ఉంది, లేకపోతే డిఎం ఆఫీస్లో టైం ఉంది. డ్రైవర్కి టైం లేదు సార్. వీళ్ళు సడన్ ఇవాళ బిహెచ్ఎల్ మియాపూర్ నుండి ఒక బస్సు బయలుదేరుతా ఉంటుంది డ్రైవరు. ఇక్కడ 11 గంటలకు బయలుదేరితే ఆ సూర్యాపేట పోయేసరికి 4 అయితే 4 గంటలకు అక్కడే ఆపాలి తప్ప మధ్యాహ్నం వాడికి ఆకలి తప్పికి ఏదైనా పక్కన తాగబోట్లు కూడా ఆపడానికి వీలు లేదు. ఆపితే ఎవరో కంప్లైంట్ చేస్తారో దానికి డ్రైవర్ను పనిష్మెంట్ చేస్తారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకెక్కడ ఉందా సార్? డ్రైవర్లు మాత్రం సార్ అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు. ఇలా అందరూ ఒక ఎత్తు అయితే డ్రైవర్ ఒక ఎత్తు. చాలా డ్రైవర్ల గురించి మాత్రం చాలా బాధలు పడుతుంది సార్. డ్రైవర్ల గురించి కాస్త డెఫినెట్గా దామోదర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ఏదైతే ఆవేదన మనం చూసాం, సురేష్ గారు ప్రస్తుతం మనం ఒక మిత్రుడు డ్రైవర్ తన బాధను ఎలా వెళ్ళబిచ్చుకున్నారో మనం చూసాం. ఎంత ఆవేదన గురయ్యారో, వారికి ఎంత పనిష్మెంట్ ఉన్నదో, ఆ డ్యూటీ అనగానే వారికి ఎంత ఆవేదన, ఎంత ఇబ్బంది పడ్డారో మొత్తం ఆయన చూసాం. సురేష్ గారు ప్రస్తుతం ఒక విషయం ఏంటంటే, కండక్టర్ల విషయం వస్తే కండక్టర్లకు ఈరోజు మెషిన్ ఇచ్చారు. వారికి సంబంధించిన పేటీఎం ద్వారానో గూగుల్ ద్వారానో వాళ్ళు పే చేయమంటున్నారు. అలాగే 5,000 రూపాయలు ఖచ్చితంగా మీరు తీసుకురావాలని వారి మీద కండిషన్స్ కూడా పెట్టారు. ఇప్పుడైతే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు సర్వీస్ ఉన్నది. ఇక్కడ పేటీఎంకి సంబంధించిన మరొకసారి మిషన్లు ఇచ్చారు. 5,000 రూపాయల వేల మీద టార్గెట్ పెట్టారు. అది ఎలా ఫుల్ఫిల్ చేస్తారండి? ఈ విషయంపై మీ దగ్గర ఇప్పుడు యాజ్ ఎ లీడర్స్గా మీరు దీని మీద ఎలా చర్య తీసుకోబోతున్నారు రేపు? ఇది యాక్చువల్గా కార్మికుల పైన ఒత్తిడి తప్ప ఇంకొకటి కాదు. ఏదైతే ఎండి గారు ఆయన చేస్తున్నటువంటి ఒత్తిడి, ఆయన ద్వారా ఈడీలు, ఆర్ఎంలు, డిబిఎంలు, డిఎంలు, ఎస్టీఐలు, సిఐల కాడికి వెళ్ళి కార్మికుల పైన ఒత్తిడి. వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క కండక్టర్ల పైన ఇప్పుడు మహాలక్ష్మి అని పెట్టిరు. మహాలక్ష్మి విపరీతమైన జనాలు బస్సులలో ఎక్కుతున్నారు. మగ ప్యాసింజర్ తక్కువ ఎక్కుతున్నారు. క్యాష్ ఎవరిది వస్తుంది? వాళ్ళదే వస్తుంది. అందులో ఇంకా ఎన్ని పాసులు, స్టూడెంట్ పాసులు ఉంటాయి, హ్యాండిక్యాప్ పాసులు ఉంటాయి, మళ్ళీ ఈ ఎన్జిఓస్ పాసులు ఉంటాయి, రకరకాల పాసులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ లెక్క చేయకుండా మీరు 5,000 తేరే 10,000 తెమ్మని కూడా టార్గెట్ పెడుతున్న పరిస్థితి. ఇది మరి దారుణము. కండక్టర్ ఆ రకంగా తేలేరు. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి వల్ల దాదాపు 80% మహిళలు మాత్రమే బస్సులలో ఎక్కుతున్నటువంటి సందర్భము. ప్రతి బస్సులో 150కి తక్కువ ఏ బస్సులో ఉండరు. మరి జిల్లాలలో అయితే విపరీతమైన ఫుట్బాల్ మీద వాడి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కూడా కాలేజ్ పిల్లలు, అమ్మాయిలు కూడా గతంలో భయపడి లోపల ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా ఫ్రీ బస్ కాబట్టి ఫుట్బాల్ల పైన వెళ్తున్నారు. ఆ ఎవరైతే మహాలక్ష్మి టికెట్లు వస్తున్నాయో వాటిని వాళ్ళు కౌంట్ చేయరు. మా అధికారులు ఏమున్నా డబ్బులు ఎంత చేస్తున్నావు, డబ్బులే ముఖ్యం కాబట్టి డబ్బులు దగ్గర 7,000 8,000 తేవాలని చెప్పి వాళ్ళు కార్మికుల పైన ఒత్తిడి. ఒకవేళ తేకపోతే డ్యూటీ డిస్టర్బ్ చేయడము, ఉదయాన్నే సెకండ్ షిఫ్ట్ చేయడము, ఈ రకంగా వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీలో కనిపిస్తుంది. అదే కాకుండా ఈరోజు ఏదైతే ఈ పర్మనెంట్ ఉద్యోగుల పైన ఒత్తిడి చేస్తున్నారో, రేపు ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్న కండక్టర్ల మీద ఎటువంటి అధికారాలు చూపిస్తారు, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉంటాయి, వాళ్ళు తెచ్చిన అమౌంట్ ఆర్టీసీ కడతారా, వాళ్ళు కట్టరా అనేది కూడా వీళ్ళు ఆలోచించట్లేదు. ఇలా ప్రైవేట్ డ్రైవర్లకు ఆర్టీసీ డ్రైవర్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్లు బాధ్యతతో చేస్తారు. ప్రైవేట్ డ్రైవర్లు ఇది కాకపోతే ఇంకోటి ఆలోచన ఉంటుంది. అదే మాదిరిగా ఇలా ప్రైవేట్ బస్సులు మనం చూస్తున్నాము, ఎలక్ట్రిక్ బస్సులు వాళ్ళు ఏ విధంగా నడిపిస్తున్నారంటే కొన్ని స్టాప్లలో ఆపకుండా వెళ్తుంటారు. కండక్టర్ డ్రైవర్కి గొడవ అవుతుంది. అరే నువ్వు ఆపండి, అరే ఆపుతా ముంగడ ఆపుతా అనేటువంటి పరిస్థితిలో నడిపిస్తున్నా. అంటే ఇవన్నీ రకాలుగా చూస్తే మొత్తానికి ప్రభుత్వము ఈ యొక్క ఎండి గారు సహకారంతో ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే ఆలోచనతోనే ప్రైవేట్ కండక్టర్లు, ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నము మరి వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఎప్పుడైనా జేఏసీగా మేము ఎక్కడ తగ్గేది ఉండదు. అవసరమైతే ఎటువంటి నిర్ణయమైనా జేఏసీగా తీసుకుంటాము. ఇది ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాము, గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, గౌరవంగా ఫైన్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా
జేఏసీగా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఆర్టీసీని కాపాడడం కోసము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కలుపుకొని కూడా ఈ ఆర్టీసీ కార్మికులను 40,000 మంది కార్మికులు అయితే ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నం ఆర్టీసీ జేఏసీ మేము చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ బస్సు తీసుకొస్తున్నారు, దానికి సంబంధించిన డిపోలలో అంత కెపాసిటీ లేదు. అక్కడ ఎవరైతే ఎలక్ట్రిక్ పాయింట్స్ ఉండాలో ఆ పాయింట్స్ లేవు కాబట్టి ఇప్పుడు అనేక ఏదైతే ఉన్నదో ఇంకా కొన్ని బస్సు డిపోలను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చాలా విషయాలు మనం చెప్పుకుంటా పోతే మాత్రం మన గోతి మనమే దోకినట్టు కనబడుతున్నది. ఆర్టీసీ లాభాలలో వస్తున్నది అనే సమయంలోనే ఈరోజు మరొకసారి ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సెస్కు సంబంధించిన అక్కడ స్థలాలు లేవు, వారి గురించి మనం ఇంకో డిపోలు ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా ఎయిర్పోర్టు, వాళ్ళకు ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి ఛార్జింగ్ పెట్టే పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. 5,000 రూపాయలకు సంబంధించిన టార్గెట్ పెట్టారు. మహిళలకు సంబంధించిన ఎలాంటి వసతులు లేవు. ఇన్ని చెప్తున్నప్పటికీ అసలు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఊపడతలేదు. వారు రేపు ఈ ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదో మరి మీ మధ్యలోనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంలో వేరే యూనియన్ల దగ్గర వెళ్ళినప్పుడు వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ యూనియన్లు ఏదైతే ఉన్నారో సమ్మె మీద వెళ్తున్న యూనియన్లు ప్రభుత్వానికి వారికి సంబంధించిన ఒక సమ్మె బాట పట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. మా కార్మికులలో ఐక్యత అనేది మా దగ్గర ఉన్నది అని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ జాక్ చైర్మన్గా మీరేమంటారండి? ఇప్పుడు స్పష్టంగా కూడా ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎండి గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఎండి కావాలని ఇప్పటి వరకు యూనియన్ నాయకులతో మాట్లాడతారు. ఎంత ఉంది అంటే యూనియన్లు ఉంటే నేను చేసేటివి అడ్డం వస్తారనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా ఎండి వచ్చినప్పటి నుంచి యూనియన్ల నాయకులను ఈ రోజుకు మాట్లాడి సమస్యలు ఏంటివని కూడా మాట్లాడట్లేదు. మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో అడిగినాం, అసలు యాజమాన్యం వస్తే కానీ సమస్యలు పరిష్కారం అవుతాయి, మరి యాజమాన్యం లేకుండా మరి మీరే మాట్లాడుతున్నారంటే వాళ్ళు మేము చెప్పింది ఏమింటారు కాబట్టి మేము చెప్తున్నాం, మేము మీకు మొత్తం పని చేస్తామని రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు. అయితే దీంట్లో ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతున్నాో దాన్ని తప్పకుండా మేము విరమించుకున్నాం. ఇప్పటి నుంచి రిక్రూట్ మాత్రము ఈ ఆర్టీసీ బస్సులోనే ఆర్టీసీకి ఉంటుంది అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్ కూడా మరి తయారు చేసి మాకు చూపించడం జరిగింది. సో అది ఎలక్ట్రికల్ బస్సు ఒక విధంగా ఆర్టీసీ కొంటుందా అనేది చాలా సంతోషం. కానీ ఈరోజు ప్రైవేట్ ఏదైతే కాంట్రాక్ట్ విధానం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు ఎన్ని వేకెన్సీస్ స్టార్ట్ మనకు ఏర్పడతామంటే ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉన్నది, మీరు చూడండి, ఒక 1 year ఇది మీరు ఒకసారి జూమ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఒక జూమ్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అది నెక్స్ట్ డిబేట్ లో మనం పెడతాం సార్, నాకు అది పెట్టేసేయండి. తర్వాత ఏమంటే ఈ వచ్చే నెల నుంచి వచ్చే నెల 365 మంది రిటైర్ అవుతారు, జూలైలో 261, మళ్ళీ ఆగస్ట్ లో 232, మరి సెప్టెంబర్ లో 120 మంది, అక్టోబర్ లో 117, నవంబర్ లో 73, మళ్ళీ డిసెంబర్ లో 100 మంది, జనవరి 26 లో 168, జనవరి మరి ఫిబ్రవరిలో 167, మార్చి 26 లో 197, ఏప్రిల్ 26 లో 202, మే 26 227, అంటే 2,225 మంది ఈ రోజు వచ్చే నెల నుంచి మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు మే వరకు రిటైర్ అవుతారు. అంటే ఇంకో 2,000 పోస్టులు ఇంకా ఖాళీ అవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 3,000 పోస్టులు కొత్త వేస్తున్నారు. అంటే 3,000 ప్లస్ 2,000 5,000 వేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇప్పటికే ఈ యొక్క రిక్రూట్మెంట్ చేపడితే ఆ యొక్క ట్రైనింగ్ కానీ అవన్నీ కావాలంటే కనీసం 1 నెల 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. మళ్ళీ సెలెక్షన్ కావాలంటే ఒక 3 నెలలు, ఒక 6 నెలలు ఇదంతా పడుతుంది. మరి 6 నెలలలో రిటైర్ అయిన వాళ్ళ పని కూడా ఈ కండక్టర్ డ్రైవర్లే చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంత పనిభారం అంటే అసలు మన ఎంపీ గారికి పనిభారం అనేది కనిపించలేదు. అసలు ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు డ్యూటీ అనే ఆలోచన చేస్తలేదు. ఇప్పుడు ఎంపీ గారు ఒక్కరోజు ఇంటికెళ్ళి బెంగళూరు పోయి బస్సులో పోయి కూర్చొని వస్తే మళ్ళీ తెల్లారు 2 రోజులు రెస్ట్ కావాలి. మరి ఇదే కండక్టర్ డ్రైవర్ ఈ రోజు పోతున్నారు, రేపు వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. అంటే ఎంత పరిస్థితి అంటే కండక్టర్ లీవ్ లేవు. ఇప్పుడు ఎవరైనా మొన్న పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందంటే లీవ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఎండి గారికి ఇవన్నీ కనిపించలేవా? ఎండి గారు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఒక నియంత్రలేక పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఎండి గారు తప్పకుండా ఆర్టీసీ సమస్యల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి పరిష్కరించాలి, ఏదైతే ప్రజల సమస్యలు కూడా పరిష్కరించాలి, ఆర్టీసీ అభివృద్ధి గురించి మరి ఈరోజు పనిచేయాలి.
మరి ఎండి గారు ఏం చేస్తున్నారంటే కేవలం ఆర్టీసీ ఉద్యోగులను మన మనుషులు లెక్క వాడుకుంటున్నారు. Right. అటువంటి విధానం సరైనది కాదు. హనుమంత్ గారు, మీరు ఒక- యూనియన్లు ఒక- ఇస్తే ఒక- ఒక నిమిషం అండి. మళ్ళీ ఇవి అన్ని అడ్డం తీసుకొచ్చి మాకు లొల్లి పెడతారు అనే ఉద్దేశంతో ఎండి గారే యూనియన్ ఇవ్వనివ్వట్లేదు. హనుమంత్ గారు. మరి ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే యూనియన్ ఇవ్వండి. హనుమంత్ గారు, TSRTC ఒక విషయం ఉద్యోగులను ఏంటంటే, హనుమంత్ గారు, ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయాలని మరి ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. ఏదైతే మాకు రావాల్సిన బకాయిలు 2021 వేతన సవరణ జరగాల్సింది, మరి 25 వేతన సవరణ వచ్చేసింది, 2 వేతన సవరణ బకాయిలు ఉన్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగులు కొంత ప్రకటిస్తా ఉన్నారు, హనుమంత్ గారు, మరి మాకు కూడా మీరు ప్రకటించాలని మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. Right. అదేవిధంగా ఒక్క కాంట్రాక్ట్ నిమిషం. విధానం ఏదైతుందో అది తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఒక్క నిమిషం. లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యోగం చేపట్టడానికి మేము సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేస్తాం. హనుమంత్ గారు, ఒక విషయం ఏంటంటే, గతంలో ఏదైతే మీ సమ్మెకు సంబంధించింది మాట్లాడకపోయారో, అప్పుడు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడారో అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఆ విషయం మాత్రం చేస్తాం. అయితే పొన్నం ప్రభాకర్ గారు మీ నోట ఏం చెప్పారంటే, పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినప్పుడు యజమాన్యం రాలేదు కదా అని ఎప్పుడైతే మీరు మాట్లాడారో ఆ విషయంలో మేము మాట్లాడిందే యజమాన్యం వింటది ఖచ్చితంగా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఏదైతే ప్రకటనలు యజమాన్యం చేస్తున్నదో ఆ ప్రకటనలకు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన వాగ్దానం విరుద్ధం కనబడుతుంది. ఈ విషయంపై మరి మనం పొన్నం ప్రభాకర్ గారిని తప్పు పడదామా, రేవంత్ రెడ్డి గారిని తప్పు పెడదామా, లేకుంటే యజమాన్యాన్ని తప్పులు పడదామా? ఇప్పుడు దీంట్లో మనకు ఖచ్చితంగా వ్యత్యాసం కనిపిస్తా ఉంది. మరి పొన్నం ప్రభాకర్ గారే యాజమాన్యం అవసరం లేదు, మేము చెప్పిందే యాజమాన్యం చేస్తామని చెప్పారు. కానీ అందరి ముందర జేఏసీ నాయకులు అందరి ముందర చెప్పినటువంటి ఈ రోజు రవాణా శాఖ మంత్రి గారే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ మంత్రి గారు వెంటనే ఎండి గారు ఏదైతే వెల్ఫేర్ కమిటీలను పెట్టినో ఆ యొక్క మీటింగ్ ను వెంటనే రద్దు చేయాలి. ఏదైతే కాంట్రాక్ట్ విధానంతో కండక్టర్ తీసుకుంటానో అటువంటి విధానం కూడా రద్దు చేయాలి. అసలు ఆర్టీసీలో ఉన్నట్టు కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కండక్టర్ డ్రైవర్లను ఎవరైనా సరే గతంలో మారిగా తప్పకుండా రెగ్యులర్ ప్రాతిపదికన మీద అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరి ఎండి గారు చెప్పిన దానికంటే మరి ప్రభుత్వం చెప్తే ఎండి ఇంటలేదా అనేటువంటిది మాకు అనిపిస్తుంది. మరి మీరు ఆ రోజు మరి మేము చెప్పిందే మరి అక్కడ యాజమాన్యం చేస్తామని చెప్పిండ్రు, ఈ రోజు యాజమాన్యం ఒక విధంగా పోతుంది. మరి మీరు చెప్పిన దానికి మరి అక్కడ ఎక్కడ కూడా సంబంధం లేని విధంగా నడుస్తా ఉంది. మరి ఇటు విషయాన్ని మరి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పడం జరిగినది. మీరే అన్నారు మీరు యూనియన్ నాయకులను తీసుకెళ్లి ముఖ్యమంత్రికి తీసుకెళ్తా అని చెప్పారు. మరి మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే మేము మా యొక్క సమస్యలు చెప్పడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరి యొక్క ఇన్ని సమస్యలు ఉంటే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఈ రోజు ముఖ్యమంత్రికి తెలుస్తారేమని మేము అభిప్రాయం 100% జరుగుతా ఉన్నది. మేము ఎందుకంటే ఎక్కడ పోయినా టైం అనేది ఇంపార్టెంట్. ఒక 15-20 నిమిషాలు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పైన నిన్న ఒక్కసారి వింటే మా యొక్క సమస్యలు పరిష్కారం అవుతామని మాకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యలు వింటలేరు అనేది మాకు తెలుస్తుంది. మార్నింగ్ నుంచి ఎవరైతే ఒక్క నిమిషం ఏంటంటే తెలియజేస్తున్నానని తెలిపిస్తాను. హనుమంత్ గారు, ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం మార్నింగ్ నుంచి ఎప్పుడైతే మనం మాట్లాడుకున్న తర్వాత అనేక మార్లు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం జరిగింది. ఆ మెసేజ్లు కూడా పెట్టాడు. ఆ మెసేజ్ చూసిన తర్వాత కూడా స్పందించలేకపోయారు. కాకపోతే ఏంటంటే రేపు ఏదైతే వెల్ఫేర్ మీటింగ్ అయిన తర్వాతనేమో స్పందిస్తారో అది కూడా చూద్దాం. అనేక మార్లు మనం ప్రయత్నం చేశాం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి దృష్టికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో సురేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకవేళ కనుక రేపు ఈ వెల్ఫేర్ కమిటీ బోర్డు ఆర్టీసీ వెల్ఫేర్ జమీల్ గారు మీరు ఏదైతే ఈ రోజు రేపు వెల్ఫేర్ కమిటీల మీటింగ్ నిజంగా కూడా ఈ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు రద్దు చేస్తేనే మీ మేనేజ్మెంట్ మీ చేతుల్లో ఉన్నదని మేము ఒప్పుకుంటాం. ఒకటి చెప్పిండ్రు, మరి రేపు ఎండి గారు ఒక మీటింగ్ పెడతామంటారు అంటే తప్పకుండా ఈ దాంట్లో ఒక దురుద్దేశం ఉందనేది మనకు అర్థమవుతుంది. మీరు నిజంగానే మాకు న్యాయంగా మాకు చేయాలని అనుకున్నప్పుడు ఎండి గారు ఉన్న రేపు మీటింగ్ రద్దు చేయాలి. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడగాల్సిన అవసరం ఉంది. మేము యూనియన్లు ఇస్తారని మేము అనుకుంటున్నాం, పే స్కేల్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము అనుకుంటున్నాం, మాకు సమస్యలు కూడా పరిష్కారం అయితే ఈ సమ్మె కూడా వద్దన్నారని మేము అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ కారం మీద ఏదైతే పుండు మీద కారం చల్లినట్టుగా ఈ రోజు ఎండి గారు చేస్తా ఉన్నారు. అసలు ఎండి గారు మరి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎట్లయినా సరే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా మరి ఇవ్వలేదా మాకు తెలియదు. మరి ఎండి గారు చేస్తున్నది మాత్రం 100కు 100 పళ్ళు మరి శుద్ధ తప్పు. మరి ఈ రోజు ఎండి రేపు పెట్టిన మీటింగ్ వెంటనే తక్షణమే రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు ఏదైతే మనం హనుమంతు ముద్రాజ్ గారు చెప్పారో దానికి సంబంధించిన మీరు కూడా అదే లీడర్గా మీరు ఆ మాటను ఏకభిస్తున్నారా? కంక్లూడ్గా చెప్పండి సార్.
100% అది వాస్తవం హనుమంతన్న చెప్పింది. ఇంకోటి, ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మేనేజ్మెంట్ వినాలి, కానీ ఇక్కడ మేనేజ్మెంటే వాళ్ళ సొంత కంపెనీ లెక్క నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిన తర్వాత మీటింగ్, వెల్ఫేర్ బోర్డు మీటింగ్ పెట్టడం అనేది దారుణము. ఇది నిజంగా కూడా రేపు రద్దు కాకపోతే, గతంలో పొన్నం ప్రభాకర్ గారు కలిసి ఏదైతే ఒక జేఏసీ వాళ్ళు తర్వాత రాజిరెడ్డి వాళ్ళు వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మేము సమస్యలు పరిష్కారం చేస్తాం, మా ప్రభుత్వము మాకు సానుకూలంగా ఉందన్నటువంటి నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు కమిటీని ఆపించే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు గమ్మున ఊకున్నారు. ఎందుకంటే వీళ్ళు కార్మికులని అన్యాయం చేయడానికే ఉన్నారు తప్ప న్యాయం చేయడానికి కాదు. మేము వాళ్ళకి ఆల్రెడీ మాకంటే మేము సమ్మె పోతాము అనే రోజు ముందు ఇప్పుడు జమీల్ గారు ఏదైతే జమీల్ గారు అశ్వత్థామరెడ్డి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసి ఏదైతే రద్దు చేయండి అని చెప్తున్నారు. ఈ రోజు ముసలి కన్నీరు ఎందుకు కాస్తున్నారు? సమ్మె నోటీస్ ఇచ్చిన రోజు మీరు సమ్మె నోటీస్ ఇవ్వలే. మేము సమ్మె చేయము, మాకు తోడు కాదు అని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, విఎస్ రావు అన్నారు. మరి ఈ రోజు ఏమంటున్నారంటే ముసలి కన్నీరు ఏదో నేనే ఇప్పుడు యూనియన్ లో వద్దా, అదేది వెల్ఫేర్ కమిటీలో వద్దా అని రవాణా శాఖ మంత్రికి ఒక లెటర్ ఇచ్చిన అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేయాలి? మరి చేసి పిలిచింది అందరినీ, వచ్చి చేసులో కలవండి, సమస్యలు పరిష్కరించి ముఖ్యమంత్రికి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎంత మోసం చేద్దాం, కానీ వర్కర్ కూడా గమనించాలి, ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా అవకాశం ఉంది. 40,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు అఘోరిస్తున్నాయి. ఎందుకంటే పని భారం పెరిగిపోయింది. 16,500 మంది రిటైర్మెంట్ అయినా వాళ్ళ ప్లేస్లో ఒకరు రిక్రూట్మెంట్ కాలేదు. ఒకటి, వీళ్ళ పైన పని భారం పెంచుతారు. డ్రైవర్లు స్టీరింగ్ మీద చనిపోతారు, కండక్టర్లు వచ్చి పడిపోతారు ఆ పబ్లిక్లో ఊపిరి ఆడక. ఈ రకమైనటువంటి ఇక్కడ నాణ్యమైన బస్సులు లేవు, అదే మాదిరిగా నాణ్యమైన టిమ్ములు లేవు, ఇదే మాదిరిగా విపరీతమైన టీటీఐ ఒత్తిడి. మహిళలలో దాదాపు 150 మందిలో ఒక్క టికెట్ దగ్గర సస్పెండ్ రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఇలా కార్మికులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, అయితే జేఏసీగా ఏదేమైనా కార్మికుల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామో. రేపు పొద్దుగాల వెల్ఫేర్ కమిటీ బోర్డు ఏదైతే మీటింగ్ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ మీద రద్దు చేయకపోతే చేసి రేపు కూర్చొని ఏదో నిర్ణయం తీసుకొని తప్పకుండా ఎవరైతే మాకు హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారో మరి వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేస్తారా లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారా దాని మీద మేము రేపు డిస్కస్ చేసి మేము మాట్లాడతాము. అదే మాదిరిగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు లేరు కాబట్టి అదే మాదిరిగా మా ఎవరైతే మాకు హామీ ఇచ్చి హనుమంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒక మిత్రుడు మనకు జె శ్రీనివాస్ గౌడ్ అని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరైతే ఉద్యోగం నుంచి వెళ్ళి తీసేసింది యజమాన్యం, ఆ తీసేసిన మిత్రుడు ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక మెసేజ్ పెడుతున్నారు, అనేక మంది మెసేజ్లు పెడుతున్నారు. అందులో కొంత భాగం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం మనకు చెప్పింది ఏంటంటే, ఒక ఏడాదిన్నర ముందు అతన్ని తీసేసినాక క్యాండిడేట్ మాకు క్లారిటీ ఇవ్వాలి కదా, మేము 1.5 year నుంచి తిరుగుతుంది, మేము ప్రజాభవన్ ముచ్చు తిరుగుతున్నాం సార్ అని చెప్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఎవరైతే అనేక మంది మనకు మెసేజ్లు పెడుతున్నారు, దాంట్లో ఇదొక్కటి మనం మీదకి పుచ్చి పెడుతున్నాం. శ్రీనివాస్ గారు, ఎవరైతే రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ చేసేవారు చిన్న కారణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎక్కడైనా ఒక గుట్కా తిన్నట్టుగా తెలిసినట్టయితే, ఎక్కడనో ఛాయ్ తాగినట్టు మన మిత్రులు చెప్పారు ఇప్పుడే దామోదరరావు గారు, ఒక ఖాళీ బస్ ఆపి ఎవరైనా ఛాయ్ తాగుతా అంటే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చినందుకు అతన్ని రిమూవల్ చేసేసారు, ఆయనకు డ్యూటీస్ చేసి అలా అనేక విధాలుగా వేధిస్తున్నారు. ఈ విషయంపై కూడా మీకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీరు రాబోయే రోజులలో? హనుమంత్ గారు ఎండి గారు ఒక్క నిమిషం సురేష్ అన్న, ఇప్పుడు ఎండి గారు ఏదైతే రిమూవ్ చేసిన వాళ్ళందరినీ డైరెక్ట్ నా దగ్గరికి రండి నేను ఇస్తా అని చెప్తా ఉన్నాను. కానీ ఇచ్చినటువంటి దాఖలాలు ఏవో 1-2 తప్ప ఎక్కడ కూడా లేవు. 100 మంది రిమూవ్ అయ్యారు, అసలు జీవితం రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళను బస్ భవన్ చుట్టూ వాళ్ళే తెమ్మన్నారు, వాళ్ళే అప్లికేషన్ తీయమన్నారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారు, మీరు కోర్టులో ఉన్నది మేము ఇయ్యలేమని, కోర్టులో ఉన్నది పక్కకు పెట్టేయడం, కోర్టులో వచ్చినటువంటి కేసులు తప్ప వీళ్ళు ఏ కేసు కూడా ఇవ్వలేదు. చాలా మంది రిమూవ్ అయినారు. శ్రీనివాస్ తో పాటు నెంబర్ ఆఫ్ వర్కర్లు రిమూవ్ అయినారు.
ఈరోజు బ్రీత్ అన్నది మీరు ఏదో చిన్న చిన్న కంప్లైంట్ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాని, లేకపోతే తాగకముందే కంప్లైంట్ వచ్చింది తాగినట్టు చేస్తున్నాను, ఇటువంటి కంప్లైంట్ మీద చాలా మంది రిమూవ్ చేసి, చిన్న ఫిర్యాదు వస్తే రిమూవ్ చేసి సస్పెండ్ చేశారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఉద్యోగాలు ఎవరికి కూడా ఇవ్వలే. ఏదో పేరుకు నేను ఇచ్చినా అని ఎండి గారు చెప్తా ఉన్నారు, కానీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు చాలా ఏవో కొన్ని అక్కడక్కడ వెతికితే ఒక 10-15 మందికి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే 20 మందికి ఇచ్చి ఉండొచ్చు. కానీ 100,000 మంది ఇప్పుడు సస్పెండ్ రిమూవ్ లో ఉన్నారు. వాళ్ళ బాధలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. చాలా మంది ఒక 50% కోర్టులో 50% ఏదో సెటిల్ చేస్తారని చెప్పేసి మరి అప్పీల్లో రిజెక్ట్ అయిన ఉన్నాయి, ఎండి దగ్గర ఈడీ దగ్గర రిజెక్ట్ అయి ఉన్నాయి, ఆర్ఎంల దగ్గర రిజెక్ట్ అయి ఉన్నాయి, డివిఎం డిప్యూటీ ఆర్ఎం దగ్గర రిమూవ్ అయింది, అప్పీల్లో రిజెక్ట్ అయిన ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఏవి కూడా కన్సిడరేషన్ చేయలే. ఇంకా ఓన్లీ వాళ్ళు ఏమన్నారంటే ఎండి అప్పీల్ అంటే ఈడీ అప్పీల్ అయిపోయిననే మేము మా దగ్గర రాండి అని. మరి ఆ లోపల అప్పీల్ ఉన్నటువంటిది ఏదైతే మరి డివిఎం వ్యవస్థ లేకపోతే ఆర్ఎం వ్యవస్థ ఈడీ వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి రిమూవ్లను ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఫైనల్ గా ఈడీ రిజెక్ట్ చేశాం కానీ ఇస్తామన్నారు, కానీ అవి కూడా మొత్తం ఇవ్వలేదు. కేవలము కొంతమందికి ఎక్కడక్కడ ఆరోగ్యంగా చూస్తే మరి ఇచ్చింది తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. నిజంగా కూడా యూనియన్లు ఉంటే సమస్యలు పరిష్కారానికి యూనియన్ నాయకులు ముందుకు వస్తారు, మరి ఆ యొక్క సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. మరి అదేవిధంగా ఆర్టీసీ లాభాలు కూడా ఏ విధంగా రావాలనో యూనియన్ నాయకులు చెప్తారు. అంతేగాని ఎక్కడ కూడా యూనియన్ నాయకుల స్వార్థం దీంట్లో ఉండదు. యూనియన్ ఇవ్వాల్సినది ఇది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థలో యూనియన్ ఉండాలి, ఒక అడిగేవారు ఉండాలి. అడిగేవాడు లేకపోతే అన్యాయమే రాజ్యం వెళ్తానది ఈ రోజు ఆర్టీసీలో జరుగుతా ఉన్నది. మరి అటువంటి విధానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వస్తి పలుకుతా అని చెప్పడం జరిగినది. మరి రవాణా శాఖ మంత్రి గారు కూడా చెప్పినాం, ఎండి గారు కూడా చెప్పినాం. ఎండి గారు ఏం చెప్తున్నా అంటే యూనియన్ నాయకులు ఎవరు వచ్చినా మంచిది అంటున్నా, పేపర్ తీసుకుంటున్నావు, ఆడ పడేస్తున్నాడు, చెత్త బుట్టిలో వేస్తున్నాడు ఎండి గారు. మన యొక్క సమస్యను తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. అనేక ఇబ్బందులు గురవుతాను, యూనియన్లను ఇస్తే తప్ప మీరు ఏం చేయనంటే అని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం హనుమంతు గారు చెప్తున్నారు, యూనియన్లు లేకపోవడమే ప్రధానమైన కారణం. ఏంటంటే యూనియన్లు ఉంటే వర్కర్లకు సంబంధించిన సమస్యలను తీసుకుపోయి యజమాన్యాల వద్దకు ప్రభుత్వాల వద్దకు తీసుకెళ్తారు, మాట్లాడతారని చెప్తున్నారు. కావాలనే యూనియన్లను పక్కదో. ఇంకొక విషయం హనుమంతు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే యూనియన్లకు సంబంధించిన వర్కర్లు ఏదైతే అప్లికేషన్స్ వారు నివేదికలు సమర్పిస్తున్నారో యజమాన్యం దాన్నో చెట్టబుట్టలు వేస్తున్నట్టుగా కళ్ళారా మనకు కనబడుతుంది. కాకపోతే నిన్న ఏదైతే మీరు ఉద్యమం చేశారో అక్కడ బస్ భవన్ వద్దకు అనేక మంది కార్మికులతోని ఫోర్సైజ్ టీవీ కలవడం జరిగింది. ఆ విషయంలో ఫోర్సైజ్ టీవీని కలిసిన ప్రతి ఒక్క కార్మికుడు మమ్ములను అనవసరంగా మమ్మలను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేశారు, స్టాండప్లో పెట్టారు. మేము అప్లై చేసుకుంటున్నామో రండి, రేపు రండి, ఎల్లుండి రండి, 300, 400. ఒకరైతే ఆదిలాబాద్ నుంచి వచ్చిన కార్మికుడు చెప్పారు ఏడ్చుకుంటా, నేను వస్తున్నాను సార్, 15 రోజులకు ఒకసారి నన్ను ఆఫీస్కు రమ్మంటున్నారు, ఇక్కడ దాకా వస్తున్నాను, ఇక్కడికి వచ్చినాక కనీసం లోపట పోవడానికి కూడా నాకు అవకాశం కల్పిస్తలేరు అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై సురేష్ గారు మీరేమంటారండి? సార్, ఇప్పుడు వాస్తవంగా 1784 మంది సస్పెండ్ రిమూవల్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. వాళ్ళు చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళని సస్పెండ్ రిమూవల్ చేయడం జరిగింది. అవి డివిఎం, ఆర్ఎం, ఈడీ లెవెల్లో ఇచ్చేటువంటి కేసులను కూడా వాళ్ళు ఇవ్వకుండా కక్ష సాధింపులు గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సస్పెండ్ రిమూవల్ అయినటువంటి వాళ్ళని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతాయని చెప్పి వాళ్ళు ప్రగతి భవన్ చుట్టూ దాదాపుగా 100,000 మంది ప్రగతి భవన్ చుట్టూ వెళ్ళినప్పటికీ అక్కడ 3 ఐఏఎస్ కమిటీ వేసినప్పటికీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాము అని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికీ ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటు ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కూడా. అసలు యాక్చువల్గా మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన కేసులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం చేతులు తాపుకుంది, నేను వీళ్ళని తీసుకోవడం అనే ఉద్దేశంతోనే మా ఎండి గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రగతి భవన్ చుట్టూ తిరిగినప్పటికీ అక్కడ 3 ఐఏఎస్ కమిటీలు వేసిన వాళ్ళ ద్వారా చర్చించి వీళ్ళ సమస్యలు తెలుసుకొని వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా దాదాపు 5 నెలలు కావస్తుంది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ప్రగతి భవన్కి వెళ్ళి అక్కడ మీడియా ముందు మాట్లాడుతూ వాళ్ళ బాధలు వెళ్ళబోసుకున్న ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ ఇద్దరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సరేష్ గారు ఒక్క నిమిషం అండి, చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో
ఫోర్సైజ్ టీవీకి ప్రత్యేకంగా ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం ఎవరైతే లైవ్ డిబేట్లో మాట్లాడుతున్నామో అనేక మంది మెసేజ్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇంకొక మిత్రుడు ఏమి చేశారంటే, సార్ నాకు న్యాయం చేయండి సార్, మీ పాదాలు పట్టుకుంటా అని చెప్తున్నారు. ఇంత దుర్భరమైన స్థితి ఎందుకు వచ్చిందండి? ఆర్టీసీకి సంబంధించిన ఒక కార్మికుడు అండి, అతను ఆర్టీసీ తన చెమటను ఊడ్చి ఇక్కడ మాట్లాడింది 30 సంవత్సరాల వరకు అతను కార్మికుడు అక్కడ పనిచేస్తా అంటే ఇతను ఏమంటాడంటే, మా మీద ఫోర్సైజ్ టీవీ మీద ఎంత పెద్ద బాధ్యత పెట్టాడంటే, మీ పాదాలు పట్టుకుంటా సార్, మమ్మల్ని కాపాడండి ఆర్టీసీ కార్మికులు అని చెప్తున్నాడు. ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో మా ఆర్టీసీ కార్మికులు బతుకుతున్నారు. వారు చేసింది సేవలు కాదా? వీరు చేస్తున్న సేవలా? ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు, మెకానిక్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించిన వాళ్ళు బాధలు కాదా? ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఇంత పెద్ద ఫోర్సైజ్ టీవీ మీద బాధ్యతలు పెట్టి ఈరోజు మాట్లాడుతున్నారంటే దీనికి హనుమంత్ గారు మీరేమంటారండి? జమీల్ గారు, ఎస్ సార్, ఏదైతే మీరు వాట్సాప్ ద్వారా చెప్పిండ్రో చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. బస్ భవన్ ఎండి గారి దగ్గరికి కలవనియారు. బస్ భవన్కి వచ్చిందనుకో, ఆ గేట్ కాడ సెక్యూరిటీ ఉండి నీకేముండదు అంటే నువ్వు అక్కడే ఆర్ఎన్కో డిఎం దగ్గరకో లేకపోతే అట్లానే బయటకు పంపిస్తారు. ఈ రోజు ఎండి గారు మన దగ్గర ఇప్పుడు ఏదైనా సరే ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే టీచర్ల డిపార్ట్మెంట్ కానీ, లెక్చరర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే పిఆర్ కానీ, ఏఆర్ కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా సస్పెండ్, పెద్ద పెద్ద తప్పులు చేస్తే సస్పెండ్ చేసే డ్యూటీ సార్. ఆర్టీసీలు అట్లా కాదు. అసలు ఎప్పుడు మొత్తం ఇంటికి పంపిద్దామా, వీళ్ళను ఈ రోడ్డు మీద కుటుంబాన్ని బయటపడేద్దామని ఆలోచన తప్ప, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మెల్లమెల్లగా స్టాఫ్ తగ్గియాలన్న ఒక కుట్రపూరితంగా కొంతమందిని రిమూవ్ చేసి సస్పెండ్ చేసిన డ్యూటీ లేదు. ఇప్పుడేమంది అవసరం పడుతుందని చెప్పి వాళ్ళు ఏం చేసినారు, కొన్ని మీకు మేమే కన్సెషన్ చేస్తే నోటి వాళ్ళు కొన్ని కన్సెషన్ చేస్తామని అప్లికేషన్ తీసుకునే కూడా మొత్తం ఇచ్చిందంటే లేదు, మేమన్నీ కోట్లలో కేసులు ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, మేము ఇవ్వలేము, మాకు మీరు అప్పీల్లో ఇస్తామని చెప్పేసి ఏవో ఒకటి రెండో ఇచ్చారు అంతే తప్ప ఆర్టీసీలో బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు క్లియర్ గా స్పష్టంగా ఏం చెప్పారంటే, మా యొక్క ప్రభుత్వం వస్తే మేము ఈ బ్రిటిష్ పాలన ఇది యూనియన్ ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ యూనియన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎండి గారు అడ్డుపడుతున్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మొన్న రవాణా శాఖ మంత్రి గారు యూనియన్లు ఉన్నాయి, మీరు అందరు రాండి, మాతో చర్చించండి, సమస్యలు పరిష్కరించండి, సమ్మె వద్దన్నారు. మరి తీరా ఇప్పుడు ఎండిఎఫ్ చేస్తున్నారంటే యూనియన్లు ఎక్కడ, ఇవే వెల్ఫేర్ కమిటీలు, ఈ వెల్ఫేర్ కమిటీలతో మీటింగ్ పెడతా, ఇటువంటి కాంట్రాక్ట్ విధానంతో కండక్టర్లను, డ్రైవర్లను తీసుకుంటా, లేకపోతే ఉన్న ప్రైవేట్ బస్సులను తీసుకుంటా, ఆర్టీసీ ఉద్యోగులను ఎత్తేసా, మీకు జీతాలు ఇవ్వం, మా కుత్తగా ఇవ్వాలని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి అండి నైట్ అవుట్ బేట, ఇప్పుడు నైట్ అవుట్ ఎక్కడ పోయి బెంగళూరు ఉన్నారు, లేకపోతే ఒక ఊళ్ళో పోయి పడుకున్నాను కండక్టర్ డ్రైవర్, వాళ్ళు 10 నాడు ఉన్న రేటే ఉన్నది. మాకేమైతే నైట్ అవుట్ బేట కానీ, పెన్ అలవెన్స్ కానీ ఇంకా ఎటువంటి అలవెన్స్ లేవు. మీరు ఇప్పుడు రెస్ట్ రూమ్లలో చూడండి, మొన్న చూపించే రెస్ట్ రూమ్ లో పరిస్థితి చూస్తే పడుకోని ప్లేస్ లేవు, బయట పంతున్నారు, కింద వేసుకొని చాపలు వేసుకొని పంతున్నారు. ఎంత కష్టం చేస్తున్నారంటే చెప్పలేనంత పరిస్థితి. మహిళలు ఇప్పుడు మహిళా కండక్టర్లు డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళకు కనీసము బాత్రూమ్ వసతి లేదు, వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం. ఎందుకంటే ప్రయాణికులలో పోయి బయటకు వచ్చే వరకు వాళ్ళు ఏం ధ్యానం చేయలేని పరిస్థితి ఉన్నారు. ఎంత పరిస్థితి అంటే మెకానిక్లు పోతే అవుట్ సోర్సింగ్, అక్కడ మెకానికల్, ఇక్కడ డ్రైవర్ పోతే అవుట్ సోర్సింగ్, అది కూడా కాంట్రాక్టర్ డ్రైవర్, ఇక్కడ కండక్టర్లు ఇప్పుడు ఏదో చేస్తున్న కండక్టర్లు కూడా రోడ్డు పాలు చేసి వేల మందిని కూడా అన్యాయం చేస్తున్నారు. ఒకే ఒక నిమిషం దామోదరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం చూడండి సార్, ఇప్పుడు కొత్త మెసేజ్ వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తీసుకుంటున్నారు, మేము ఆర్టీసీలో ఉద్యోగావకాశాలు అని ఏదో సంవత్సరాల కొద్ది వేచి చూస్తున్న సమయంలోనే ఈరోజు ఆర్టీసీ ఏం చేస్తున్నది, మమ్మల్ని మోసం చేస్తున్నది. ఆర్టీసీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసి మాకు అవుట్ సోర్సింగ్గా తీసుకొని వారికి మమ్మ పొట్టల కొడుతున్నారు అని ఎవరైతే పెడుతున్నారో ఈ మనం కళ్ళారా చూస్తున్నాం సార్ ఇప్పుడు మెసేజెస్. ఈ విషయంపై మీరు చెప్తున్నట్టుగా చిన్న విషయాలండి, గుట్కా తింటుండో చార్జ్ మీరు చెప్తున్నట్టుగానే యాజ్ ఎ డ్రైవర్గా మీరెంత బాధలు అనుభవించారో మీరు చెప్పారు స్వయాన. ఈ విషయంపై అనేక మంది మెకానికులు, కండక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు పోస్ట్ చేశారండి. ఏమంటాడండి చూడండి, సార్ మాకు అన్యాయం చేయకండి సార్, మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అలా తీసుకోకండి సార్, మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా ఆర్టీసీలో జాయిన్ చేయండి. ఒక విధంగా విలీనం చేయక ముందే ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు సార్. వారి విషయం పట్ల దామోదరరావు గారు మీ 35 సంవత్సరాల సర్వీస్లో ఇంత బాధ అనుభవించారో ఇప్పుడు కళ్ళారా కనబడుతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ముఖ్యమంత్రి గారు సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు సార్. బహుశా 2 లక్షల ఉద్యోగాలు అంటే
ఇలా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఉద్యోగాల కింద లెక్కే అవుట్ సోర్సింగ్ లో వేరే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లేదే. ఇవన్నీ కలిపితే ఆ టైప్ 2 లక్షల ఉద్యోగాలేమో. దామోదరన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ఎవరు చేసి అక్కడ ఎవరైతే సంస్థలు ఉన్నారో వాళ్ళు అధికారులు చేశారు. కానీ ఇక్కడ ఉన్న ఎండి ఏం చేస్తున్నారంటే ఇది మనకు రెగ్యులర్ ఉద్యోగం అవసరం లేదు, కాంట్రాక్ట్ విధానం సరిపోతుందని ఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. మరి అటువంటిది జరుగుతున్నప్పుడు ఈ రోజు అట్లా లేదు. ఈ రోజు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటికున్నప్పుడు కూడా ఎండి గారు కావాలని ఈ యొక్క చేస్తున్న చర్యలను మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు కానీ మరి వీళ్ళు తప్పకుండా మరి అనుమతి ఇవ్వరని మేము అనుకుంటున్నాం. ఎందుకని మరి ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి మరి ఈ విధంగా తప్పుతో తెలియజేసి ఈ రోజు కాంట్రాక్ట్ విధానాన్ని ఇస్తున్నారని అనిపిస్తుంది. ఇంకొక విషయం దామోదర్ గారు మాట్లాడండి సార్. చెప్పండి సార్. నా బాధను అంటే నాకు చెప్పాకనే చెప్తున్నా సార్. ఇలా అవుట్ సోర్సింగ్ అంటేనే రక్తం మరిగిపోతుంది. అవుట్ సోర్సింగ్ ఇవ్వడం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగస్తులు సార్ అదంతా భాగం సార్. నేనేంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది, అసలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వేజెస్ రావాలన్నా, ఇప్పుడున్న కార్మికుల బాధలు పోవాలన్నా, ఆర్టీసీ లాగా ఉండాలన్నా, ఒకప్పుడు సార్ నాకెందుకో అనిపిస్తుంది సార్, ఈ ప్రభుత్వానికి వీళ్ళు భుజం కాస్తున్నారు. అప్పుడు కేసీఆర్ మీద సంబంధించిన నాయకులు అని నాకు ఒక అనుమానం వస్తుంది. కారణం ఏంటంటే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో తక్కువ బాధలు ఇంతకంటే ఇవాళ అంతకంటే ఎన్నో 100 రెట్ల బాధలు ఇలా కార్మికులు అనిపిస్తున్నారు. మొన్న హనుమంతన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ లీడర్ అయ్యి ఉండి కూడా ఒక జిల్లాకు ఆయన సమ్మెకు మద్దతు ఇచ్చాడు, స్పాట్ చేశాడు, కార్మిక వర్గాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ సమ్మె చేస్తారు ఒకరే. ఆ రోజు సమ్మె చేసింది 3 సంఘాలే, టీఎంయూ కానీ ఎంప్లాయీస్ ను ఎస్డబ్ల్యూ 3 సంఘాలు. కానీ ఈ రోజు విశాల ఐక్యత అని వాళ్ళే అంటున్నారు, విశాల జేఏసీ అని వాళ్ళే అంటున్నారు. అసలు కార్మికులు ఏమైపోతారు సార్? ఆర్టీసీ ఏమైపోతుంది? కార్మిక వర్గం ఈ బాధలు ఇంతేనా? ఇవాళ అనుకుంటున్నారు సార్ కార్మికులు ఆత్మాహుతి దాడులు చేస్తారని అనిపిస్తుంది. ఇవాళ ఇంకో బాధ అనిపిస్తుంది సార్. ఇవాళ చిన్న సమస్యలు ఉద్యోగం పోయినాయి అంటున్నారు. చిన్న సమస్యలు ఏంటి సార్? చిన్న సమస్యల ముందు ఏం తప్పు చేసినామని ఒక అతని ముందు మైక్ పెట్టండి చెప్తాడు. సార్ నేను టికెట్ ఇచ్చిన, ఈ ప్యాసింజర్ పోగొట్టుకున్నాడు సార్, చెకింగ్ వచ్చిన టికెట్ లేదు, దానివల్ల నా ఉద్యోగం పోయిందని చెప్తాడు. ఆ ప్యాసింజర్ కూడా అదే చెప్తాడు. ఇంకో అతను హోటల్ దగ్గర ఏదో డబ్బులు తీసినప్పుడు డబ్బులు క్యాంటీన్ లో బిల్ తీసుకునేటప్పుడు పోయింది సార్, టికెట్ జారి కింద పడింది సార్, దానివల్ల నేనే చూసిన సార్ సూర్యాపేట బస్ స్టాండ్ లో నేను కూడా భోజనం చేసినప్పుడు ఒక ప్యాసింజర్ డబ్బులు తీసి బిల్లు కట్టే సందర్భంలో టికెట్ పోగొట్టుకున్నాడు కింద. నేను అక్కడ గమనించిన, నా బస్సు ప్యాసింజరే ఆ టికెట్ ఇచ్చి ఆ ప్యాసింజర్ దగ్గర పోయి ఏమైనా టికెట్ చూసి బస్సులో అడిగితే ఆర్జేబీ చూసి మీరు ఇవ్వలేదు కదా అంటాడు. ఏమయ్యా నువ్వు వాడు బిల్లు కట్టేటప్పుడు ఆ టికెట్ కింద జారిపోతే ఇదిగో నీ టికెట్ తీసుకొచ్చినా జాగ్రత్త పెట్టుకో, ఇదే విధంగా చెకింగ్ కూడా చేస్తే నా ఉద్యోగం పోతుందని చెప్పిన యాజ్ ఏ టీమ్ డ్రైవర్ గా. టీమ్ మాట మళ్ళీ నా ఉద్యోగ భద్రత కల్పిస్తుంటే అమాయకులు పాపం 100 మంది వెళ్తారు, ప్రగతి భవన్ చుట్టూ 100 మంది వెళ్తారు, ఇంకో గాడికి 100 మంది వెళ్తారు. ఎవరు సార్ వీళ్ళు? ఉద్యోగ భద్రత ఎక్కడ తెచ్చింది సార్? ఈ లీడర్లు ఈ రోజు కనువిప్పు కలగాల. ఇవాళ ఈ సమస్యలు పరిష్కరించాలన్నా, రిటైర్ వాళ్ళకు డబ్బులు రావాలన్నా, ఆర్టీసీ కార్మికులు గౌరవంగా ఉండాలన్నా, 8 గంటల పని దినాలు ఉండాలన్నా, లేకపోతే ఏదైనా ఆత్మగౌరవంతో బతకాలన్నా, అప్పుడు కేసీఆర్ మీద ఒంటి కాలుతో ఎగిరిన లీడర్లు ఇవాళ చీకట్లు దాచుకోకుండా ఇవాళ సమ్మెకు నాయకత్వం వహిస్తున్న అసలు చేస్తున్నాయని లీడర్లు, లేకపోతే వాళ్ళు రిజైన్ చేసి పక్కకపోతే కొత్త లీడర్షిప్ ఎన్నుకుంటే వాళ్ళు ఏమైనా పని చేస్తారేమో. ఈ లీడర్షిప్ మీద బాధ కలుగుతుంది సార్ మాకు. కార్మికులు ఏమైనా ఎక్కడికన్నా పోతే గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన వాడిని, ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఇలా ఈ కార్మికుడు చిన్న ఉద్యోగాలు పోతున్నాయి. అసలు వాస్తవం చెప్పాలి సార్. హనుమంతన్నా నువ్వేమనుకోకు, ఒకప్పుడు కేసీఆర్ అన్నప్పుడు ఎండీ లేడా? ఆ రోజు ఎండీ తప్పుడు పని చేసి ఎందుకు అనలేదు? ఇవాళ ముఖ్యమంత్రిని వెనకేసుకోవడం కోసం ఇవాళ సగం లీడర్లు ఇవాళ ఎండీ మీద ఎందుకు పెడుతున్నారు? ఎండీ గారు ఎవరు? ఇంకో ఇంటెలిజెన్స్ డిఏజో ఇంకో పోస్ట్ వెళ్ళిపోతాడు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మనం నేర్చుకోవాలా. మన లీడర్ ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలా. ఒక లీడర్ అయినప్పుడు కూడా ఇంకొక బాధ సార్, కార్మికులు ఇంతమంది రిటైర్ అవుతుంటే ఒక్క బస్సు క్యాన్సిల్ కావట్లేదు, ఒక్క కిలోమీటర్ క్యాన్సిల్ కావట్లేదు, ఒక్క రూపాయి తగ్గట్లేదు. కార్మికులు ఇంకొక విషయం ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చిన మెసేజ్లలో ఒక్క నిమిషం ఒక్క విషయం
ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఇంకో మెసేజ్ వచ్చిందండి. ఒక మహిళ ఒక్క నిమిషం సార్. మహిళ రాసింది, ఒక్క మహిళ నిమిషం రాసిన సార్. విషయం ఒక్క చెప్తున్నాను నిమిషం సార్. చెప్తున్నా సార్. ఒకటే దామోదర్ గారు ఒక్క విషయం తర్వాత నుంచి ఒకే విషయం నేనేమంటున్నానంటే ఒక మహిళ రాసిందండి ఒక విషయం. ఏమంటుందంటే అసలు ఎందుకు ఇస్తున్నారండి మాకు ఉచితాలు, మేము ఉద్యోగస్తులము, మాకు ఉచితాలు వేసిన అవసరం ఏమున్నది, మధ్య తరగతి వాళ్ళం, మేము భరించగలుగుతాం టికెట్, మాకు ఉచితాలు ఎందుకండి, ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, ఎవరైతే ఉచితాలు కావాలనుకున్నారో వారు వేరు. మాకు సంబంధించి ఈరోజు ఆమె నిన్న బాధను చెప్పుకుంటూ పోయిందండి. ఒక బస్సులో ఎక్కినప్పుడు దరిదాపుగా మొత్తం మహిళలే ఉన్నారట, కొట్టుకున్నప్పుడు ఎవరైతే ఫ్రీ టికెట్లో వెళ్తున్నారో వాళ్ళు కొట్టుకుంటున్నారు, మేము టికెట్ ఇవ్వమంటే కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు సార్ కండక్టర్ అంటున్నారు. ఆమె రాసిందండి. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి అండి ఈ విషయంపై. రాజకీయ విమర్శ వస్తుంది. రాజకీయ నేను సురేష్ గారు ఏదో చెప్పబోతున్నారు. సురేష్ గారితో చెప్తాను. ఒకటే నిమిషం అన్న. ఇది రాజకీయ విమర్శ అవుతుంది. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకి ఓట్లు కావాలా, ఇచ్చుకున్నారు, అది వాళ్ళు చూసుకుంటారు. మాకు కావాల్సిన డబ్బులు మాకు కావాలి. ఆర్టీసీ పథకాల మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా సార్ ఇలా కార్మికులకు 10,000 మంది రిటైర్ అయ్యారు, 10,000 మంది కార్మికులు రిటైర్ అయ్యారు, 10,000 మంది ఉన్నోళ్ళు పనిచేస్తున్నారు పొదుపు పేరుతోటి. ఇప్పుడు బెంగళూరు డ్రైవర్ పోతే 3 ఇవాళ నైట్ ఇక్కడ బయలుదేరితే తెల్లారి ఇక్కడ రెస్ట్ ఇస్తే తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ చెలవిచ్చేవాళ్ళు. కానీ ఇవాళ పోయి అక్కడ మోకం కూడా పడిన డ్రైవరు మళ్ళీ ఎంటర్ తిప్పుకొస్తున్నాడు, తెల్లారి మళ్ళీ డ్యూటీకి పోతున్నాడు. అంటే ఇది ఒక మనిషిని తగ్గించాడు. అట్లా రకరకాలుగా తగ్గించి పొదుపు చేశాడు సార్. ఒక్క బాధ, కొంతమందికి బాధ అనిపించిన ఒకటే సార్, ఇవాళ ఒకటి సార్, డిపోలు అనేది ఎక్కడైనా నడిపోటులో ఉంటాయి. డిపో మేనేజర్లు కూడా ఆ డిపోల దగ్గరలో ఉంటాయి. డిపో మేనేజర్కి ఇచ్చే ఒక 80 తీసేసిన సార్, నెలకు 300 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు ప్రభుత్వం. ఎందుకు ఆలోచించారు సార్? కార్మికులు మమ్మల్ని కర్ర తీసుకొని కార్మికుల్ని ఏడిపిస్తుంది, చెయ్యాల్సింది. సచిన లీవ్ ఇవ్వట్లేరు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఉన్న లీవ్ ఇవ్వట్లేరు, పొదుపు పేరుతో ఈ విధంగా చేస్తున్నారు, హింస పెడుతున్నారు. ఈ విధంగా ఏంటి సార్? ఒక వెహికల్ ఒక డిపో మేనేజర్ డిపో పక్కన ఒక మంచి బుల్లెట్ కొని ఆ డిపో గొప్ప చెప్పండి, లేకపోతే యాక్టివ్ కొని పెట్టండి, ఇంకేదైనా ఒక బండి కొట్టి ఏ డిపో మేనేజర్ వచ్చినా ఆ వెహికల్ వాడుకుంటాడు సార్. ఇవాళ దానికోసం ఎక్కడ ఆఫీసులు ₹1 తగ్గడానికి వెళ్ళలేదు. ఇంకో విషయం ఏంటంటే మా ఎండి గారికి కూడా ఆ ఈడీ గారికి అంటే జీతం తక్కువే. ఆర్టీసీ వాళ్ళు మాకు 24 వచ్చినప్పుడు వాళ్ళు 44 తీసుకున్నారు. 2-3 పేసుకలతో ఆల్రెడీ జేబులు వేసుకున్నారు, ఎలవెన్స్ తీసుకుంటుంటూ. కార్మిక వర్గానికి ఎందుకు సార్? ఒక నైట్ అవుట్ ఇయ్యరు, ఒక డే అవుట్ ఇయ్యరు, ఒక ఎలవెన్స్ ఇయ్యరు. అర్ధరాత్రి 1 గంట పూట డిపోకి వచ్చినట్టు పడుకోవడానికి పెట్టి ఉండదు, పైన ఫ్యాన్ ఉండదు, తెల్ల డ్యూటీ పోవాల్సి వస్తుంది. ఈ కార్మికుడికి 1 లీటర్ పెట్రోల్ ఎలవెన్స్ చేయండి సార్, 200 పెట్రోల్ ఎలవెన్స్ చేయండి. వాడు బయటకు వస్తాడు, ఇన్ టైం పోతాడు, డ్యూటీ చేస్తాడు, సర్వీస్ చేస్తాడు. ఏమండి ఇవాళ నేను అనుకున్నా కదా, పెద్ద పెద్ద లీడర్లు కేసీఆర్ మీద చాలా యుద్ధం చేసిన నాయకులంతా దీంట్లో కనపడుతున్నా నేను అనుకున్నా. దయచేసి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని తప్పను, ఎందుకంటే నా స్థాయి కాదు, వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ గవర్నమెంట్ పాలసీని తెలుసుకోండి. ముందు ఇవి ఉంటుందా ఊడుతుందా ఆర్టీసీని అమ్మేదలుచుకుంటాం. ఈ కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే 2 సంవత్సరాలు ఎన్నికలు వాయిదా వేశాడు, యూనియన్లు పక్కన పెట్టాడు. దాని తర్వాత కరోనా వచ్చింది, ఇంకోటి వచ్చింది పోయింది. ఆయన లీడర్లను దగ్గర పెట్టుకొని చాతగాక ఫెయిల్యూర్ అయిపోయాడు. ఈ ముఖ్యమంత్రి గారు సగం లీడర్లు దగ్గర పెట్టుకొని విజయం సాధించాడు. కార్మికులు ఏడుతున్నారు సార్, అక్కడ ఉన్న లీడర్లు ఎవరు మాట్లాడలేకపోతున్నాడు. చాలా మంది రావాల్సిన లీడర్ రాలే. హనుమంతానికి థ్యాంక్స్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ హనుమంత సంస్థ అయినప్పుడు కూడా మిగతా లీడర్లు కూడా రమ్మని చెప్పండి సార్. సమ్మె చేస్తారా చెయ్యరా? కార్మికులు ఉంటారా ఉండరా? దాని కార్మికుల బాధలకు ఎవరు బాధ్యులు? మీకు బాధ్యత లేదా? మీరైతే ప్రధాన కార్యదర్శి, పార్టీ సెక్రటరీ, యూనియన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ మీకే ఉన్నాయి. మీరు బాధ్యత వహించండి. లేకపోతే పక్కన ఇంకో కొత్తలకి ఇవ్వండి. మీరు రిటైర్ అయిపోయినా మా వల్ల కాదు, మీకు ఎందుకు లేదు, కొత్త వాళ్ళకి కానీ ఇచ్చేయండి. వాళ్ళని నాయకత్వం వహిస్తారు, వాళ్ళ సావేత వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఒక్కరికి దామోదరన్న ఏదైతే మీరు అన్నారో, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనని చెప్పి ఇదే అశ్వత్థామరెడ్డి నా మీద కంప్లైంట్ చేసి ఎండీ తోటి నేను 1.5 year లీవ్ తీసుకుంటే కంప్లైంట్ చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాకు రిమూవ్ చేయించారు. నేను రిమూవ్ చేస్తే కూడా ఎక్కడ వెళ్తాడు 6 సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా నేను డ్యూటీ రాలేదు. కోర్టులో వేసినా మొన్న కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది నాకు. మొన్న 2 months మీద నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, నీకు మొత్తం సర్వీస్ తో సహా మొత్తం ఇచ్చేస్తున్నాం బెనిఫిట్ అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ రోజు కోర్టు ఆర్డర్ నేను ఎండీ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నేను భయపడేటువంటి ఆలోచన ఉంటే నేను ఎండీ గారు అరే నాకు ఏదో చేస్తున్నామో అని నేను ఎండీ గారి గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ముఖ్యమంత్రి గారు తెలిపే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కానీ, ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటామని సమస్యలు కూడా చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నా. నేను ఏ రోజు వెనకడు చేయలే. ఇదే అశ్వత్థామరెడ్డి దగ్గరుండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కంప్లైంట్ ఇప్పించేసి ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా.
అవన్నీ వేసి నేను కోట్లు వేస్తే నాకు కంటిన్యూ సర్వీస్ తో సహా మొత్తం వచ్చేసింది. Right, sir. కానీ ఏదైనా నేను వెనుకటి చేసే ప్రసక్తి ఉండదు. నిజంగా కూడా కార్మికులు మారాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరు మారాలంటే ఆర్టీసీ ఉద్యోగులు మారాలి. ఎవరు కొట్లాడితే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా సమస్యల గురించి పరిష్కారం గురించి కొట్లాడడంలో ఎంబడి ఉండే పద్ధతి మార్చుకోవాలి. ఈ అశ్వత్థామరెడ్డి ఎంబడి ఇదే ఇంకా మిగతా వాళ్ళ నాయకులు ఎంబడి ఎందుకుంటారు? సమ్మె నోటీస్ ఇచ్చినాం చాలా అందరు రావాలి, ఏదైనా నోటీస్ ఇచ్చినాం రావాలి, ఏదైనా ధర్నా చేసినప్పుడు రావాలి. సో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు కూడా మరి వర్కర్లు ఎదుర్కొంటున్నారు. ఇంత చచ్చిపోతున్నా కూడా బయటికి రాకపోతే మనం ఏం చేయలేకపోతున్నాం. Right, sir. అందుకని వర్కర్లు కూడా తెలివితో బయటికి రావాల్సిన అవసరం ఉంది. సమయం అయిపోయింది కాబట్టి ఒకసారి సురేష్ రెడ్డి గారి దగ్గరికి conclude గా మనం మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. సురేష్ రెడ్డి గారు మీరేమంటారండి ఇప్పుడు కంక్లూడ్ గా? నిజంగా కూడా జీవితాంతము ఆర్టీసీ ఉద్యోగులు మీకు రుణపడి ఉంటారు. ఈ జన్మ మొత్తం ఆర్టీసీ ఉన్న రోజులు మీ పేరు నిలబడుతుందని ముఖ్యమంత్రి గారికి స్వయంగా మేము మరి చెప్పడం జరిగినది. అదేవిధంగా మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగినది. రవాణా శాఖ మంత్రి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బదలావు అవుతుంది, మీరు తొందరగా సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగినది. ఎక్కడ కూడా మేము ఎవరికి లాలోచలేదు. భగవంతుతో మనం ప్రజలకు సేవ చేస్తాం. సురేష్ గారి దగ్గరికి వెళ్దాం సార్, సమయం లేదు కాబట్టి. సురేష్ గారు కంక్లూడ్ గా చెప్పండి సార్. ప్రభుత్వం నన్ను రిమూవ్ చేస్తే కూడా నేను పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రావాలని కొట్లాడి పనిచేసాం. డిపో తిరిగి ఈ కేసీఆర్ పోవాలని మరి మనం ప్రచారం కూడా చేసినాం. సురేష్ గారు చెప్పండి సార్ కంక్లూడ్ గా. వాస్తవంగా ప్రభుత్వము ఎండి గారితోనే ఆట ఆడిస్తుంది. ఎండి గారు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం మనకు దాదాపు 600 కోట్ల అప్పు ఉంది, అది ఇప్పటి వరకు అడుగుతలేడు. మొన్ననే మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మనం అందరం బాగున్నాము, మీ సమస్యలు నాయకులు కార్మిక నాయకులు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, మీ సమస్యలు పరిష్కారం అయితే చెప్పినటువంటి వ్యక్తి మరి రేపు మీటింగ్ పెట్టడం అనేది దారుణం. రెండోది, ఇక్కడ యూనియన్లు అంటే ఒక కార్మికులకి కాదు, ఇటు కార్పొరేషన్కి ఇటు కార్మికులకి 2 కళ్ళు. యూనియన్ అంటే ఇటు కార్పొరేషన్ కాపాడుకోవాలి, ఇటు కార్మికులను కాపాడుకోవాలనే ఆలోచనలోనే యూనియన్ లీడర్లు. అందుకనే 93 ఏళ్ళు ఆర్టీసీ బతికింది. కానీ ఈ మధ్యలో ఈ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ నాయకులు ఆర్టీసీని చంపేస్తున్నారు తప్ప బతికించడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీకి సహకరించింది, రిక్రూట్మెంట్ చేసింది. ఇవాళ 1650 మంది రిటైర్మెంట్ అయితే 3 లక్షల కిలోమీటర్లు 54,000 మంది ఉంటే ఇవాళ 16,500 మంది రిటైర్మెంట్ అయితే కూడా 34 లక్షల కిలోమీటర్ అవుతుంది. అంటే 4 లక్షల కిలోమీటర్ ఎక్కువ తిప్పుతున్నారు. అదే 16,500 మంది రిటైర్మెంట్ అయిన డబ్బులు ఏమైనాయి? ఇప్పుడు వచ్చే ఆమ్దాని అవి మరి మన మహాలక్ష్మి డబ్బులు ఇవన్నీ కలిపితే ప్రభుత్వం మేనేజ్మెంట్ లాభాలంటారు. లాభాలంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళ సెటిల్మెంట్ ఎందుకు చేయట్లేదు? ఈ కార్మికులకు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి కార్మికుల బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? 2017 ఏదైతే పే స్కేల్ చేసారో అందులో 26% అని చెప్పి ఇవన్నీ 15% చేసారు, 6% డిఏ కింద కట్ చేసారు, ఎక్స్ఆర్ఏ కట్ చేసారు. సమయం లేదు కాబట్టి మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం సార్. మరొకసారి ఒక వారం లోపటే మీ సమస్యలకు సంబంధించి ఇంకోసారి డిబేట్ పెడతాం. అప్పటిదాకా సమయం లేదు కాబట్టి సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఆవేదనలతో కూడుకున్న ఈ డిబేట్లో అనేక మంది ఎవరైతే ఉన్నారో, చూస్తున్న వీక్షకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు రాస్తున్నారు సార్. 4 Sides టీవీ ప్రత్యేకంగా ఏదైతే చొరవ తీసుకొని ఈరోజు డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నదో దానికి కృతజ్ఞతలు చెప్తూ మా విషయంలో కూడా మా సమస్యలను పరిష్కరించడానికి ఆ యూనియన్ లీడర్స్తో అడగండి సార్, ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోండి సార్ అని ఆయన వేడుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎంత దుర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించి తెలంగాణను కోరుకొని తీసుకొచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రాధాయపడవలసి వస్తున్నది. ఆర్టీసీని కాపాడుకోవడానికి ఆర్టీసీ కార్మికులే ఈరోజు ఇంత దుర్భారమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మన అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్స్ని మనం కలెక్ట్ చేసుకోగలిగాం. ముఖ్యంగా మన నేతలు మాట్లాడినటువంటి విషయం, అలాగే ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి ఆవేదన కూడా మనం గ్రహిస్తున్నాం. రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకమైనటువంటి సంస్థ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మరి ఈ నేపథ్యంలో చాలా ఆశ్చర్యం కలుగుతోంది. ఎంతసేపు కూడా మనం ఎండి గారి విషయంలో అనేక రకాలైనటువంటి ఆక్షేపణలు చేస్తున్నాం, కానీ ఇది ప్రభుత్వం బాధ్యత కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందువల్ల అంటే మేనిఫెస్టోలో ఎప్పుడైతే మీరు పెట్టారో మరి మీకు తెలియకుండానే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు?
అంటే కేవలం గెలిచే వరకు మాత్రమే మీకు ఉన్నటువంటి ఆసక్తి, గెలిచిన తర్వాత ఆసక్తి ఎక్కడికి పోయిందని ఫోర్సైట్స్ టీవీ ప్రశ్నిస్తోంది. ఎందువల్ల అంటే కార్మికుని యొక్క గళంగా మేము ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఈ ప్రశ్న వేస్తున్నాం. రవాణా శాఖ మంత్రి వచ్చారు, అలాగే వారు ఆ ఇన్పుట్స్ అన్ని సీఎం గారికి ఇవ్వరా? సీఎం గారు 5 నిమిషాలు కూడా టైం కేటాయించలేకపోతున్నారని మన హనుమంత్ గారే అన్నారు. అంటే ఇంత సమయం కూడా కేటాయించడానికి వారికి వ్యవధి లేదా? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ప్రజల జీవనాడి లాంటిది. మరి అటువంటి అద్భుతమైన న్యూరల్ నెట్వర్క్ లాంటి ఈ యొక్క సంస్థపై బాగోగులు చూసేటువంటి బాధ్యత సీఎం గారికి తప్పక ఉంది. కాబట్టి ఫోర్సైట్స్ టీవీ చెప్తున్నది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఎందువల్ల అంటే ఎండీ గారైనా కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ అధీనంలోనే వారు పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ లోపం ఉన్నా కూడా అది ప్రభుత్వాందే. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. ఇప్పుడు వచ్చి కూడా 1.5 ఇయర్స్ అయిపోయినటువంటి నేపథ్యంలో అసలు విలీనం విషయం వాళ్ళు ఎవరు మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు విలీనం గురించి మీరు మాట్లాడారు, రెండవ వైపు అవుట్సోర్సింగ్ గురించి మొదలుపెట్టారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ ఆంతర్యం ఏంటి? మీరు నిజంగా ఆర్టీసీ సంస్థను ఏం చేయబోతున్నారనేటువంటి ముందు స్పష్టత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన జాక్ లీడర్స్ చాలా వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. హనుమంత్ గారి నేపథ్యంలో నిజంగా నేతృత్వంలో వారు చక్కటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కానీ వారు అడగవలసింది రవాణా శాఖ మంత్రి గారిని. ఎంతసేపు ఎండీ గారి దగ్గర ఆగిపోకుండా వారు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎందువల్ల అంటే ఒక జాగ్గా వాళ్ళకి అటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్రభుత్వంతోనే వాళ్ళు చర్చించాలి, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాలి. అసలు కార్మికులు పడేటువంటి సమస్యలు, అలాగే మనం దామోదర్ గారి విషయంలో కూడా చూసినట్లయితే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పడేటువంటి ఆవేదన జాగ్గా మీరు తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మీపై ఉంది. అసలు ప్రభుత్వానికి ఈ మాత్రం కూడా తెలియదా అండి? ఇప్పుడు ఎవరైతే కార్మికులతో పాటు కలిసి వాళ్ళ యొక్క సమ్మెలో పాల్గొన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి వారి సమస్యలు ఆ రోజు కూడా తెలుసు కదా. మరి తెలిసి ఎప్పుడైతే కేసీఆర్ గారి నేతృత్వంలో బ్రిటిష్ పాలన అని అన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ పాలన మార్చాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ గారు ఈ యొక్క విషయంలో చాలా చొరవ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి, ముఖ్యంగా ఆసక్తిని దీని మీద కనబరచాలి. వారు ఎప్పుడైతే ఆసక్తి కనబరుస్తారో వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానివ్వండి, వారి ఆదేశాలతో ఎండీ గారు కానివ్వండి, ఈ క్రోనలాజికల్ హైరార్కీ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా స్పందన చీఫ్ మినిస్టర్ గారి నుంచి రావాలి. ఇది మొదలు కావాల్సింది సోర్స్ పాయింట్లో కావాలి. కాబట్టి ఎప్పుడైతే సీఎం గారు చొరవ తీసుకుంటారో వారు నిజంగా కార్మికుల యొక్క వెల్ఫేర్ గురించి వారు పట్టించుకునేటట్లయితే వారు ముందు స్పందించి అలాగే ఏదైతే మన వాళ్ళు అడుగుతున్నటువంటి యూనియన్లను అసలు తీసేయటం అనేటువంటిది అది నిజంగా చాలా ఊహించినటువంటి ఒక పరిణామం. యూనియన్లో అక్కడ ఉండాలి, అలాగే అక్కడ వాళ్ళకు కావాల్సిన వసతులు కానీ ఎలక్ట్రిక్ బస్ విషయంలో కానీ చర్చించవలసినటువంటి విషయాలు అలాగే పరిష్కరించవలసినటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్టీసీ యొక్క అస్తిత్వమే ఇప్పుడు ఒక పెద్ద పెను ప్రమాదంలో ఉన్నటువంటి నేపథ్యంలో అస్తిత్వాన్ని కాపాడడానికి చీఫ్ మినిస్టర్ గారు ముందుకు రావాలి. వారు ముందు అడుగు వేసి వారి నేతృత్వంలోనే అన్ని సమస్యలు కూడా సావకాశంగా సమంజసంగా ఒక సమన్వయమైనటువంటి వాతావరణంలో వీటికి పరిష్కారం కనుగొనాలని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఫోర్సైట్స్ టీవీ ఈ సందర్భంగా చీఫ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తోంది. కార్మికులు రాత్రి పగలనేటువంటి ఒక తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేతృత్వంలో వారికి ఒక ఆపన్న హస్తం ఇవ్వటానికి, వాళ్ళని ఆదుకోవటానికి మీరు ముందుకు రావాలి. మీరొక్క అడుగు ముందుకు వేస్తే మొత్తం యంత్రాంగం కదులుతుంది. అలాగే ఆర్టీసీ మళ్ళీ ఉజ్వలమైనటువంటి భవితతో ముందుకు సాగుతుందని నేను భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూసాము ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే కార్యక్రమానికి అనేక స్పందన వచ్చారంటే చాలామంది కార్మికులు వారికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారో ఫోర్సైట్స్ టీవీని సంప్రదించడం జరుగుతుంది. ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా ఒక విషయం, ఎంతమందిని తీసేసినప్పటికీ కొంతమందిని స్టాండ్ బైలో పెట్టినప్పటికీ వారికి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ చేసినప్పటికీ ఆర్టీసీ సంబంధించిన ఏదైతే లక్షల కిలోమీటర్స్ రన్ చేసే బదులు దానికన్నా అదనంగా నడిపిస్తూ ఈరోజు ఆర్టీసీని కాపాడుకోవడానికి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారో అభినందనీయం. దీనికి
ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఒకసారి ఆలోచించి ఆర్టీసీని ప్రైవేటీపరం చేయకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేది పక్కన పెట్టి ఆర్టీసీలో ఖచ్చితంగా నియామకాలు జరపాలి, రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్ నియామకాలు జరపాలి. అది కండక్టర్ వ్యవస్థ కానీ, డ్రైవర్ వ్యవస్థ కానీ, మెకానిక్ వ్యవస్థ కానీ. ఇంకొక విషయం ఏంటంటే మన మిత్రులు ఎవరైతే చెప్పారో లక్షల రూపాయలకు జీతాలు ఇచ్చుకుంటూ ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో భాగం చేస్తున్నారో అదే విషయాలకు సంబంధించిన కార్మికుల మీద పెట్టండి దృష్టి. కార్మికులే ఆర్టీసీని కాపాడుకుంటారు, కార్మికులే దానికి పునాది పెడతారు, కార్మికులే తన రక్తధారాన్ని మొత్తం బారబోసి ఆ ఆర్టీసీని కాపాడుకుంటారని చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఆర్టీసీ మరొకసారి సమ్మె బాట పట్టకుండా చూసి వారి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఫోర్ సైజ్ టీవీ కోరుతూ ఈరోజు మనతోని పాల్పంచుకున్నందుకు హనుమంతు ముదిరాజ్ గారికి, సుద్దాల సురేష్ గారికి, దామోదర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.